నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు లైఫ్ ఎట్ 360లో భాగంగా రిఫ్లెక్షన్ స్టూడియోలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అయితే నార్మల్గా మనం వింటూ ఉంటాం కదా, ఏంటి ధనమూలమిదం జగత్ అంటూ ఉంటాం, డబ్బు లేకుండా ఏం ఉండదు అంటూ ఉంటాం. కానీ వీరు మాత్రం ధనం కాదు, ఆరోగ్యం మూలం ఇదం జగత్ అని చెప్పేసి ఆరోగ్యం గురించి తప్పిస్తూ ఉన్నారు, ఎంతోమందికి దాన్ని పంచుతూ ఉన్నారు. అది చాలా పెద్ద విషయం కదా. ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా వారిని మీకు పరిచయం చేస్తాను. సార్ నమస్కారం. ఏం రెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, వెరీ గుడ్. చాలా బాగున్నారు. ధనమూలం ఇదం జగత్ అంటూ ఉంటాం, డబ్బు లేకుండా ఏం ఉండదు అంటూ ఉంటాం. నువ్వు ఆరోగ్యం అయినప్పుడు ఆస్తులు ఇచ్చి ఉపయోగించుకోలేడు. అంటే అలోపతి, ఆయుర్వేదం ఈ రెండు ఉండగా ఈ సామ్రాజ్యాన్ని అసలు ఎందుకు స్థాపించాలనిపించింది? మనం వీక్ కావడం వల్ల మన మెడిసిన్ పవర్ పెరుగుతుంది. ఈ రోజు సొసైటీలో క్రానిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అతిగా మందులు వాడడం వల్ల ఖచ్చితంగా చెప్పగలను. మొబైల్ 5 నిమిషాలు సిగ్నల్ అయిపోయింది అనుకోండి, బ్యాటరీ అయిపోయింది అనుకో, ఒక టెన్షన్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఆర్గన్ అయిపోయింది మనకి. చాలా గొప్ప మాట చెప్పారు సార్ మీరు. నెక్స్ట్ జనరేషన్ అస్సలు మీకు హెల్తీ పర్సన్స్ అనేటోళ్ళు దొరకరు. ఫస్ట్ ర్యాంక్ వాళ్ళంతా ఎంబీబీఎస్ వెళ్ళిపోవాలి, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, సరిగ్గా చదివిన వాళ్ళంతా కూడా ఆయుర్వేదిక్, హోమియోపతికి వెళ్ళాలి. అంటే టాలెంటెడ్ పీపుల్ దీనికి అవసరం లేదా? ఏం రెడ్డి గారు అనగానే నార్మల్గా ఎవరికైనా ఫస్ట్ అనిపించేది ఆటిజం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు కదా, వీళ్ళంతా మాకు స్ట్రెస్ ఉంది, మాకు స్ట్రెస్ ఉంది, మాకు స్ట్రెస్ ఉంది. పెరిగిపోతుంది సార్ ఇప్పుడు. విపరీతమైన తిండి, విపరీతమైన మెడిసిన్స్, ఈ రెండింటి వల్ల ఏమైతే విపరీతమైన బద్ధకం. ఇప్పుడు మనం ఐఐటీల్లో, ట్రిపుల్ ఐటీల్లో చూసుకుంటుంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 మంది సూసైడ్ చేసుకున్నారు. పేషెంట్ను భయపడిస్తేనే డబ్బులు వస్తాయి అనేటువంటి దాంతో ఒక భయాన్ని అడ్డం పెట్టుకొని, సో ఈ యొక్క మెడికల్ మాఫియా అనేది ఏమైతే కనుక తెలియకుండా మౌత్ నుంచి యానస్ దాకా ఏదైతే పైప్ ఉంటుందో అది 32 feet ఉంటుంది. గట్టు బాగుండాలి. అసలు గట్ అనేది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్, గుర్తుపెట్టుకోండి. కేవలం 14 వ్యాక్సిన్స్ మాత్రమే వాడాలి 3 years గెలిపి. మనం దాదాపుగా 50 వ్యాక్సిన్లు వాడతాం. ఈ వ్యాక్సిన్ అనేది డైరెక్ట్గా మన డిఎన్ఏ, ఆర్ఎన్ఏలోకి వెళ్తుంది, సెల్యులార్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎంబీబీఎస్ అంటే అటువంటి వాటికి చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి సందర్భం. సిస్టమ్ బాగుంటే మనం బాగుంటాము అన్న దాన్ని ఒక ప్యాషన్గా ఎంచుకొని అక్కడ నుంచి మొదలైనటువంటి థ్యాంక్స్ ఫర్ రిఫ్లెక్షన్ టీవీ వ్యూయర్స్కి అందరికి కూడా. సో మీ ఇంటర్వ్యూస్ వల్ల ఒక కొత్త నాలెడ్జ్ అప్డేట్ కావడము, ఒక కొత్త ఇన్స్పిరేషన్ రావడము, సో న్యాచురల్కి దగ్గరగా మీరు ఈ యొక్క యాంకరింగ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ చూశాను. ఇట్ ఈస్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కమ్ టు యువర్ స్టూడియో. సో అవర్ ప్లెజర్ సార్, అవర్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్గా మీతో మాట్లాడాల్సినవి చాలా చాలా ఉన్నాయి సార్. నా దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, వీళ్ళకి చెప్పాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే ముఖ్యంగా వీటన్నింటికంటే ముందు డాక్టర్ కేర్ గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకొని మిగిలిన విషయాల్లోకి వెళ్దాం. డాక్టర్ కేర్ హోమియోపతి అనేది ఒక ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్. ఎస్, అంటే అల్లోపతికి ఒక ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్ అనేది మనం స్థాపించి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి దాదాపుగా ఒక 500 డాక్టర్స్ తోటి, దాదాపు 1000 మంది స్టాఫ్ తోటి మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక అండ్ తెలంగాణ అండ్ తమిళనాడులో మనం యాక్చువల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ యొక్క ఆల్టర్నేటివ్ సిస్టమ్ అంటే కనుక చాలామంది ఒకే సిస్టమ్ ఉందని చెప్పేసి ఆ సిస్టమ్ తోటే బాధపడుతూ ఆ సిస్టంలోనే సమస్యలు ఎదుర్కొంటూ ఉండే వాటికి ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్, బెస్ట్ సిస్టమ్, సైడ్ ఎఫెక్ట్ లేనిది, తక్కువ ఖర్చుతో ఒక మంచి మెడికల్ సిస్టమ్ ఉంది క్రానిక్ డిసీజ్ కానీ చెప్పుకోవడానికి. సో డాక్టర్ కేర్ హోమియోపతిని స్థాపించడం జరిగింది. ఈరోజు మా డాక్టర్స్ కానీ మా స్టాఫ్ కానీ సో కొన్ని లక్షల మందికి ఇంతవరకు సో ఈ యొక్క ఆరోగ్య సేవలు అనేది ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాల క్రానిక్ డిసీజ్కి. ఇట్ ఈస్ సో వండర్ఫుల్ గ్రేట్ సిస్టమ్. దీనివల్ల అంటే కనుక సొసైటీకి ఒక సర్వీస్ చేస్తూ, సొసైటీని హోమియోపతి సిస్టాన్ని మంచిదని చెప్పి డెవలప్ చేస్తూ, అంటే మంచి సిస్టాన్ని డెవలప్ చేస్తూ, సో దాని ద్వారా ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం. సార్, అయితే నేను అక్కడ చూశాను 203+ వ్యాధులకు సంబంధించి కూడా మనం క్యూర్ చేస్తాము అని చెప్పేసి. అంటే ఇక్కడ పబ్లిక్ అర్థం కావడానికి 203 పెడతామే కానీ ఇక్కడ 203 డిసీజెస్ని ట్రీట్ చేయడం కాదు, ఒక్క పర్సన్ ట్రీట్ చేయడం వల్ల ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గించుకుంటాడు. అయితే ఇంకొక ప్రశ్న ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను వెబ్సైట్ చూస్తున్నప్పుడు ఈచ్ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ అని చెప్పేసి చాలా అద్భుతంగా అనిపించింది అంతే కదా. ఎందుకంటే మామూలుగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఈరోజు ఎక్కడికైనా ఒక వ్యక్తిని అంటే నార్మల్గా ఒక ప్రయోగశాల అనుకుంటారు, లేకపోతే వానికి ఒక వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధి ఏంటి, ఆ వ్యాధికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, దానికి సంబంధించి స్కానింగ్ లేకపోతే ఏదో చేయడం, అది ఇవ్వడం తప్ప నువ్వు పర్సన్తో మాట్లాడడం కానీ తెలుసుకోవడం కానీ. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇండివిజువల్. అదే సపోజ్ ఇప్పుడు అమోఘ్ ఉన్నాడు, అమోఘ్ అనేటువంటిది ఒక వ్యక్తి,
ఇటువంటి వ్యక్తులే 10 మంది ఉంటే కనుక సేమ్ ట్రీట్మెంట్ సరిపోతుంది. సో మీకున్న ప్రాబ్లం 10 మందికి ఉందనుకోండి, సపోజ్ మీకు ఒక డయాబెటీస్ ఉంది, ఎస్ సార్. 10 మందికి డయాబెటీస్ ఉంది. సో కామన్గా ఒకటే మెడిసిన్ ఉండదు ఇక్కడ. సో పర్సనాలిటీకి మనం మెడిసిన్ ఇస్తాం. ఓకే. ఒక్కొక్క పర్సనాలిటీకి మీ యొక్క సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి, మీ యొక్క శక్తిని పెంచడానికి, అగెనిస్ట్గా ఆ డిసీజ్కి అగెనిస్ట్గా మెడిసిన్ పనిచేసుకోవడానికి మీకు సపరేట్ సెలెక్షన్ ఆఫ్ ది మెడిసిన్ ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కొక్కరు ఇండివిజువలైజేషన్ కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే జబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే మన యొక్క మెడిసిన్ కూడా పనిచేయాలి కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టుగానే ఉన్నటువంటి హోమియోపతి యొక్క బ్యూటీని అసలు కింద తీసుకోవచ్చు. దాని అంటే ఇంకా డ్రగ్ సెలెక్షన్, రెమెడీ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది హోమియోపతిలో. దాని ద్వారా మీ యొక్క హెల్త్ కండిషన్స్, మీ యొక్క ఆరోగ్య స్థితిగతులు డెవలప్ అవుతూ మీ యొక్క ప్రాబ్లాన్ని తగ్గించుకోవడానికి అది పనిచేసే విధానం. ఇక్కడ 2 డిసీజులు ఉండొచ్చు, 3 డిసీజులు ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో ఐఎమ్ నాట్ ట్రీటింగ్ ద ప్రాబ్లం, వీఆర్ ట్రీటింగ్ యూ. మిమ్మల్ని నేను ట్రీట్ చేయడం వల్ల మీరు ప్రాబ్లం ట్రీట్ చేసుకుంటున్నారు. అలోపతి విషయానికి వస్తే ప్రాబ్లం ట్రీట్ చేస్తారు. ఈరోజు ప్రాబ్లం ట్రీట్ అయిపోతుంది, ఇంకొక ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. బట్ పర్సన్ ఎవరు ట్రీట్ చేసేది? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ దిస్ పర్సన్? సో ఇక్కడ అందుకే ప్రతి ఒక్కరికి ఇండివిజువలైజేషన్ అనే పద్ధతి ద్వారా సో హోమియోపతి వైద్య విధానం అనేది సైనసైటిస్ కానివ్వండి, స్పాండిలైటిస్ కానివ్వండి, గ్యాస్ట్రబుల్ కానివ్వండి, లేదా పైల్స్, ఫిషరీ ఇవన్నీ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి, ఈ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, వాట్ ఎవర్ ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లాన్ని మనం కన్సిడర్ చేస్తూ పర్సన్ని ట్రీట్ చేయడం వల్ల ఈ పర్సన్ ఆ ప్రాబ్లం తగ్గించుకొని ఆటోమేటిక్గా రేపొద్దున పర్మనెంట్గా అంటే ఇంకా నార్మల్గా శాశ్వతంగా రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం హోమియోపతిలో ఉంది కాబట్టి సో వండర్ఫుల్ రిజల్ట్తో దాదాపుగా మా దగ్గరికి వచ్చే కేసెస్లో ఎక్సలెంట్ రిజల్ట్ తోటి ఈ యొక్క పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది త్రూ హోమియోపతి ద్వారా. ఓకే, ఓకే, వెరీ నైస్ సార్. అయితే ముఖ్యంగా మీరు అంటే అలోపతి, ఆయుర్వేదం ఈ రెండు ఉండగా ఈ రెండు కాదు అనుకొని దీంట్లోకి ఎందుకు వచ్చారు? ఈ సామ్రాజ్యాన్ని అసలు ఎందుకు స్థాపించాలండి? మా ఫాదర్ యాక్చువల్గా రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు. దాదాపు ఒక 100 ఎకరాల భూస్వామి. అంటే వెనుక ఊర్లో ఒక మంచి మోతుబరి రైతుగా మంచి ఉన్న పేరు నొప్పి నేను పెద్ద కొడుకుగా నన్ను చదివించాలని ఏదో తాపత్రయపడి ఆర్థికంగా కూడా సాయం తీసుకొని నన్ను చదివించడం జరిగింది. సో నన్ను ఎందుకు హోమియోపతి జరిపించారంటే కనుక మా బంధువులలో మా డాక్టర్ నరసింహారెడ్డి అని చెప్పేసి, డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి అని చెప్పేసి వాళ్ళ యొక్క అడుగుజాడలు ఆల్రెడీ వాళ్ళు హోమియోపతి చేసి సక్సెస్ఫుల్ అయ్యారు మా ఊర్లో. ఓకే. సో వాళ్ళని ఐడియల్గా తీసుకొని వాళ్ళని బేస్ చేసుకొని సో ఇతన్ని కూడా జరిపిస్తే కనుక మా అబ్బాయిని కూడా జరిపిస్తే ఏదో హోమియోపతి డాక్టర్ సింపుల్గా ఏదో చిన్న ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా బతుకుతాడు అనేటువంటి చిన్న కాజ్ తోటి మాత్రమే నా నాన్న జరిపించాడు. ఆయన తీసుకునే రెస్పాన్సిబిలిటీ, ఆయన తీసుకునే ఆలోచనని నేను భుజాన వేసుకొని ఈరోజు హోమియోపతి సిస్టమ్నే డెవలప్ చేద్దాము. నేను కాదు, ఒక సిస్టమే డెవలప్ అయింది అనుకోండి, ఒక బ్యూటిఫుల్ సిస్టమ్, ఇది వండర్ఫుల్ సిస్టమ్. ఇక్కడ అల్లోపతి ఆయుర్వేదిక్ విషయానికి వస్తే ఆయుర్వేదిక్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ సిస్టమ్, బట్ ఇట్ ఈస్ అ లోకలైజ్డ్ ట్రీట్మెంట్. అంటే ఇంకా లోకల్గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ ద్వారా వెళ్ళగలిగితే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సిస్టమ్. నాకున్నటువంటి ఆలోచన. అల్లోపతి విషయానికి వస్తే ఇక్కడ ఏమైందంటే కనుక యాంటీ ఇన్ఫెక్షన్ మీదనే పనిచేస్తుంది. సో ఇక్కడ బాడీ అనేది వీక్ అయిపోతుంది. సో మన అల్లోపతి మెడిసిన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ వాడడం మొదలు పెట్టామో అప్పుడే జబ్బులు ఎక్కువ తెచ్చుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి సొసైటీలోకి వెళ్తే ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లేవు. కొన్ని కంట్రీస్లో మెడిసిన్స్ లేవు, ప్రాబ్లమ్స్ అసలు లేవు. పాతకాలంలో ఎట్లుండే అట్లుండేది లైఫ్. ఓన్లీ ఎమర్జెన్సీ కోసమే అల్లోపతి వాడేవాళ్ళం, ఎమర్జెన్సీ మెడిసిన్ అల్లోపతికి వాడేవాళ్ళం. ఇప్పుడు అల్లోపతి అనేది మనకు ఆహారం కంటే ఎక్కువ అవుతుంది, ఎక్కువైపోయింది. తిండి కంటే మెడిసిన్ వేసుకోకపోతే మీరు నడవలేరు, పడుకోలేరు. తిండి లేకపోయినా ఒక 2 రోజులు బతుకుతారు. అలాగే మెడిసిన్ లేకపోతే మీరు ఉండలేటువంటి సిచ్యువేషన్. అంటే కనుక మనం టోటల్గా తెలియకుండానే మనం వీక్ అయిపోయి మనం మెడిసిన్స్ పైన మనం పొలానికి ఏ విధంగా అయితే పెస్టిసైడ్స్ వేస్తామో, పెస్టిసైడ్స్ వేస్తేనే పొలం పండుతుంది, పెస్టిసైడ్స్ వేయకపోతే పొలం పండదు. సో అట్లా మన యొక్క బాడీని మనమే డిస్టర్బ్ చేసుకుంటూ, అంటే కనుక నేను చెప్పేది ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ అల్లోపతి, బట్ మెడిసిన్స్ ఎక్కువ వాడే కొద్దీ మీ సిస్టమ్ వీక్ అయిపోతుంది. ఇంకొక మాట కూడా నేను వింటూ ఉంటాను, ఎక్కువ మెడిసిన్ మనం వాడుతున్నప్పుడు మెడిసిన్స్కి మన శరీరం స్పందించదు అని చెప్పేసి కూడా నేను అంటే ఆ స్పందించిన స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ సెన్సిటివిటీ పోతుంది. ఇప్పుడు ఆ బాడీ అనే ఒక సున్నితత్వం అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు పారాసిటమాల్ ఇప్పుడు మీరు వేసుకున్నారనుకోండి బాగా పనిచేస్తుంది. అదే పారాసిటమాల్ రోజు వేసుకుంటే పనిచేయదు ఒక టైంలో. జనరల్గా ఏదైనా ఇప్పుడు సపోజ్ యాంటీబయాటిక్ ఉంది, లో పవర్ యాంటీబయాటిక్ వాడతారు, చాలా బాగా పనిచేస్తుంది. సో ఒక స్టేజ్ తర్వాత హై పవర్కి వెళ్తారు, లో పవర్ పనిచేయదు, హై పవర్ పనిచేస్తుంది. ఇంకో స్టేజ్ తర్వాత హై పవర్ కూడా పనిచేయదు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ యాంటీబయాటిక్ మనం పెంచుకుంటూ పోతామే కానీ మెడిసిన్ పవర్ని పెంచుకుంటూ పోతామని మనం వీక్ అవుతున్నాం అనే విషయం, మన యొక్క సెన్సిటివిటీ పోతుందనే విషయం మనం గమనించాలి. మనం వీక్ కావడం వల్ల మన మెడిసిన్ పవర్ పెరుగుతుంది. సో ఇక్కడ అందుకే అల్లోపతి విషయానికి వస్తే ఎమర్జెన్సీ మెడికల్ కేర్ మాత్రమే అల్లోపతి వాడగలిగితే, మిగతా విషయాల్లో మనం కనుక అల్లోపతిని పక్కన పెట్టేస్తే మన ఆరోగ్యం ఖచ్చితంగా మన దగ్గర ఉంటుంది. అయితే 23 years బ్యాక్ మీరు డాక్టర్ కేర్ స్థాపించారు, రైట్?
అయితే డాక్టర్ కేర్ అంటే మిమ్మల్ని హోమియోపతి చదివించగానే, నాన్నగారు చదివించగానే ఇమీడియట్గా స్టార్ట్ చేశారా, లేదంటే ఆ మధ్యలో? లే ఇమీడియట్గానే స్టార్ట్ చేశాను నేను. హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత 2000లోనే ఎక్కడ సార్ మీరు కంప్లీట్ చేశారు? కర్నూలు. నేను చదివింది గుల్బర్గా యూనివర్సిటీ, గుల్బర్గా. ఓకే. హెచ్కేఈ హోమియోపతి మెడికల్ కాలేజ్ గుల్బర్గ్లో. ఓకే. సో మా నాన్నగారు చదివితే వెంబడే నేను కర్నూలులో ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ కర్నూలులో డైరెక్ట్ స్టార్ట్ చేయడమే హోమియోపతిలో ఒక సిస్టమ్ని మనమే డెవలప్ చేసుకోవాలా, ఈ సిస్టమ్ ద్వారా మనం అంటే నాకు ఒక మంచి సిస్టమ్ అని తెలిసింది నాకు. ఎందుకు అదే నా డౌట్ అదే, ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారు? అంటే నేను మా సీనియర్స్ని చూశాను, మాకు సక్సెస్ఫుల్ డాక్టర్స్ని చూశాను. వాళ్ళంతా కూడా పేషెంట్లు చాలామంది వెయిట్ చేసేవాళ్ళు. అసలు ఎందుకు అసలు హోమియోపతికి ఇంత డిమాండ్ ఉందా, అసలు ఏంది హోమియోపతి, అసలు నేను చదివేటప్పుడు ఇది ఎగ్జామ్స్ కోసం చదివేవాళ్ళం. ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇంత వండర్ఫుల్ సిస్టమా, ఇప్పటికి కూడా అదే ఎనర్జీ ఉంది నాకు. వండర్ఫుల్ సిస్టమ్, ఒక సైంటిఫిక్ సిస్టమ్. సో హోమియోపతి అనేది ఒక అల్లోపతి డాక్టర్ కనిపెట్టినటువంటి సిస్టమ్. ఓకే. ఇట్ ఈస్ నాట్ దిస్ వన్. అల్లోపతిలో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అల్లోపతిలో మెడిసినల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అల్లోపతి ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ క్యూర్ ఫర్ ది పేషెంట్ అనేటువంటి దాని నుంచి ఆయన రీసెర్చ్ చేస్తూ హోమియోపతి సిస్టమ్ కనిపెట్టాడు. జర్మన్ సైంటిస్ట్ శామ్యూల్ హానిమన్ ఈజ్ ఎండి ఫిజిషియన్. 45-50 సంవత్సరాల తర్వాత ఒక కొత్త సిస్టమ్ అనేది ఆయన కొంచెం ఎంటర్ప్రీనియర్లా సిస్టమ్ని డెవలప్ చేసుకుంటూ సో హోమియోపతి సిస్టమ్ అని దీన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ కొన్ని బుక్స్ రాయడము, ఆర్గనాన్ బుక్ అనేది మెట్రామెడిక్ అని చెప్పేసి తన జీవితాన్నే హోమియోపతికి రీసెర్చ్కి పెట్టేసి ఆయన ఇచ్చినట్టు సిస్టమ్ ఇప్పటికి కూడా మేము ఫాలో అవుతున్నాం. ఎస్ సార్. అయితే ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నప్పుడు, ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు కానీ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, మీరు రెగ్యులర్గా చదువుతూ ఉంటారు, ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది, లేదా ఎవరైనా అంటూ ఉంటారు, ఇప్పుడు డాక్టర్ ఓకే మీకు డాక్టర్ వస్తుంది హోమియోపతి చేసిన తర్వాత, కానీ మనం ఇది కాకుండా అలోపతి చదివితే బాగుండేది కదా అంటే ఆ టైంలో 23 years 25 years బ్యాక్ ఎంబీబీఎస్ అంటే అటువంటి వాటికి చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి సందర్భం. అవును, ఇప్పటికి కూడా ఎంబీబీఎస్ డిమాండ్ ఉంది చాలా మంది. ఎందుకంటే కమర్షియల్ గా బాగా బెటర్ అవుతారు, మా వాడు ఎంబీబీఎస్ చదివిస్తే బాగా సంపాదించుకుంటాడు, సర్వీస్ పక్కన పెట్టండి, వాట్ ఎవర్ మేబీ. మీకు ఎప్పుడు అనిపించలేదా పర్సనల్ గా? నాకు అసలు కంటే నేను హోమియోపతి చదవడే గొప్ప. ఓకే. మా నాన్న హోమియోపతి జరిపించడమే గొప్ప. ఎందుకంటే చదువు ఆడికి నాకు అంత ఎక్కువ చదివేటోని కాదు, స్టడీస్ కూడా అవైలబుల్ ఉండేది కాదు. యావరేజ్గా సెకండ్ క్లాస్లో ఏదో పాస్ అయ్యి ఏదో ఉండేవాడిని. సో హోమియోపతి చదివి ఏదో ఆర్ఎంపీ డాక్టర్ లాగా లేదా చిన్న డాక్టర్ లాగా ఉంటాడనే ఉద్దేశంతో ఆ లెవెల్ వరకు నా ఆలోచనలు కూడా అట్లే ఉండేటివి. వారు ఇచ్చినప్పుడు అంటే మీకు వేరే ఏది లేదా ఆలోచనలు ప్రత్యేకంగా అప్పటికే డాక్టర్ అంత ఎందుకు మనకని? అప్పటికే లేదు నాకు ఫస్ట్ 100 సంవత్సరాలు అది ఉంది, 100 ఎకరాలు అది ఉంది. ఇప్పుడు నా నేచర్ ఏంటంటే కనుక మన సిస్టాన్ని మనం వాడుకోవాలి. ఏ ప్రొఫెషన్ అయినా ఏదైనా సరే మన సిస్టంలో ఉన్నటువంటి లోతుగా వెళ్ళాలి, డీప్గా వెళ్ళాలి. ఈ సిస్టంలోనే ఉంటుంది. ఈ సిస్టంలో వచ్చే ఎక్స్పీరియన్సే రేపొద్దున ఉపయోగపడుతుంది. దీన్నే ఒక ప్యాషన్గా ఎంచుకోవాలి. సో మనం వేరే అన్ని చేసి ఎక్స్పెరిమెంట్ చేసే దానికంటే ఉన్నదాన్ని ఎందుకు వాడుకోకూడదు. సో దీన్ని స్టడీ చేయడము, దీంట్లో రీసెర్చ్ చేయడము, దీంట్లో చేసుకుంటూ పోతూ సో ఈ సిస్టాన్ని ఈవెన్ కర్నూలులో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు గ్రామీణ హోమియో సదస్సులు అని చెప్పేసి దాదాపుగా చుట్టుపక్కల గ్రామాలకు అంతా వెళ్ళేసి నేనే ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చి ఆ హోమియోపతి సిస్టాన్ని డెవలప్ చేసుకుంటూ నేను అక్కడ నుంచి పేషెంట్ తెచ్చుకుంటాను. అంటే సిస్టమ్ డెవలప్ అయితేనే నేను డెవలప్ అవుతాను. ఈ సిస్టమ్ డెవలప్ చేయాలి. అప్పుడు అంతా అల్లోపతి అంతా కూడా మామూలుగా ఉండేది, ఇప్పుడు ఇంకా వ్యాస్ట్ అయిపోయింది, ఎక్కువ మెడిసినల్ అయిపోయింది. సో ఆ విధంగా అంటే కనుక సిస్టమ్ బాగుంటే మనం బాగుంటాము అన్న దాన్ని ఒక ప్యాషన్గా ఎంచుకొని అక్కడ నుంచి మొదలైనటువంటి నా యొక్క థాట్ ప్రాసెస్ ఇప్పటికి కూడా అదే ఎనర్జీ లెవెల్. దాంతో ఈరోజు నేను ఆర్టిజం వరకు కూడా నేను ఉన్నాను అంటే కనుక నా సిస్టమ్ నమ్ముకొని ఉన్నాను. నా సిస్టంలో నీతి నిజాయితీ ఉంటుంది, నా సిస్టంలో ఒక ధర్మం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది అనేటువంటి బాగా నిజంగా నాకు తెలిసిన సిస్టమ్. చాలా మంది అల్లోపతి డాక్టర్లకు కానీ, చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్లకు కానీ హోమియోపతి అంటే సూపర్ఫిషియల్గా తెలుసు చాలా మంది పేషెంట్లకు కూడా. బట్ మాకు తెలుసు మొత్తం వాట్ ఈస్ ద రియాలిటీ, వాట్ ఈస్ ద రియల్ సిస్టమ్ అనేది. అందుకోసమే సార్ ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంది కూడా అందుకే. ధర్మానికి చాలా కనెక్ట్ అయి ఉన్నారు. మీ గురించి నేను చూస్తున్నప్పుడు, రీసెర్చ్ చేస్తున్నప్పుడు, తెలిసిన వాళ్ళని అడుగుతున్నప్పుడు ముఖ్యంగా. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇంకొక విషయం అంటే మీకు గుర్తుందా సార్ ఫస్ట్ కేస్ మీరు ఏది వచ్చింది మీ దగ్గరికి, ఏది సాల్వ్ చేశారని చెప్పేసి మీరు డాక్టర్ అవగానే? అంతగా గుర్తులేదు నాకు, అంతే అప్పుడంతా ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పీరియన్స్ సిస్టమ్ థాట్ ఉండేది. సో ఏ కేసు అయినా నేను కాన్ఫిడెంట్గా డీల్ చేయాలనేటువంటి ఫస్ట్ కేసు నేను ట్రీట్ చేసినట్టు కేసు పైల్స్ అని చెప్పవచ్చు. ఓకే. ఇప్పుడు కర్నూలులో ఎక్కువ సమ్మర్ సీజన్ పైల్స్ ఎక్కువ కనిపించేటువంటిది. సో ఆ పైల్స్ వితిన్ 3 monthsలో సర్జరీ చేసుకోవాల్సినటువంటి ఈ స్టేజ్లో వెళ్ళి ఒక 1/2 hour మొత్తం కేసు తీసుకొని ఎందుకు వచ్చాయి పైల్స్ అనేది ట్రీట్ చేసుకుంటూ పోతే ఈవెన్ ఆపరేషన్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్ వరకు వచ్చి సో పర్మనెంట్గా ట్రీట్ చేయడం జరిగింది. ఫస్ట్ మేబీ అదే ఫస్ట్ కేసు అని చెప్పలేను, ఆ 1 monthలో వచ్చినటువంటి వండర్ఫుల్ కేసుగా నేను చెప్పవచ్చు. ఓకే, ఫైన్. అయితే మరొక విషయం, ఇంతకుముందు మీరు అన్నట్టుగానే ఆర్టిజం
ఇప్పుడు ఏఎం రెడ్డి గారు అనగానే నార్మల్గా ఎవరికైనా ఫస్ట్ అనిపించేది ఆటిజం స్పెషలిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా కూడా. సో ఎందుకు మీరు అంటే చిన్నపిల్లలుగా వచ్చేటటువంటి ఆ యొక్క ఆటిజం అంటే వైపుకు మీరు ఈ సిస్టంలో ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఈ సిస్టంలో ట్రీట్మెంట్ ఉంది. సో ఆటిజంకు మెడిసిన్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు బయటికి వెళ్తే ఆటిజం మెడిసినే లేదు, మీరు ఎట్లా మెడిసిన్ ఉందంటారు అనేటువంటి క్వశ్చన్ చేసే వ్యక్తులు చాలా మంది నాకు ఎక్కువ కనిపిస్తుంటారు. సో ఇక్కడ ఆటిజం ట్రీట్ చేయడం లేదు, ఆ పర్సన్ యొక్క రూట్ కాజ్ని, ఆ పర్సన్లో డిస్టర్బెన్స్ని ట్రీట్ చేయడం వల్ల ఆటిజం ట్రీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ రివర్స్గా మేము చేసే ట్రీట్మెంట్ అంతా కూడా రివర్స్ అంటే కనుక అల్లోపతిలా కాదు. అల్లోపతి అంటే కనుక ఆటిజంను ట్రీట్ చేస్తారు, ఒకవేళ ఏదైనా మెడిసిన్ ఇస్తే కొంచెం ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి వీఆర్ ట్రీటింగ్ ద పర్సన్. సో మదర్ యొక్క ప్రెగ్నెన్సీ హిస్టరీ కానీ, ఫాదర్ యొక్క హెల్త్ హిస్టరీ కానీ, సో బాబు యొక్క హెల్త్ హిస్టరీ కానీ మొత్తం తీసుకొని ఇవన్నీ మనం కన్సిడర్ చేసేసి ఒక 20-30 పాయింట్స్ వస్తాయి నాకు. దాంట్లో నుంచి రెమెడీ సెలెక్షన్ చేసి ఈ రెమెడీ ఈ బాబుకు మ్యాచ్ అవుతుంది, ఈ రెమెడీ వల్ల ఈ యొక్క బాబు యొక్క హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంప్రూవ్ కావడం వల్ల ఆటిజం అనేది తగ్గిపోతుంది అనేటువంటి చిన్న లాజిక్ అనేది మనకు ఇక్కడ ఉంటుంది. అందుకే ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ కేసెస్లో సో సక్సెస్ఫుల్గా డీప్గా స్టడీ చేసి రీసెర్చ్ చేసి దీంట్లో వెళ్ళాలా అనేటువంటి దాంతో దాదాపుగా 10 years నుంచి దీని మీద దృష్టి పెట్టి ఈరోజు నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఇంకా వెళ్ళాలి, నెక్స్ట్కి వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. ఒక నేషనల్లోనే ఒక ఆటిజంకి సో మెడిసిన్ ఉంది ఇక్కడ అనేటువంటిది హోమియోపతి ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఆలోచన నాకు. ఖచ్చితంగా సార్, ఎందుకంటే తల్లిదండ్రులకు కావచ్చు, పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే నెక్స్ట్ జనరేషన్ పైన ఎన్నో కోరికలు ఉంటాయి. అవును, బేసిక్ ఏంటంటే వాళ్ళు ఎవరైనా మనం మనిషిని చూసిన తర్వాత ప్రేమిస్తాం, కానీ తల్లిదండ్రులు మాత్రమే వాడు పుట్టక ముందు నుంచే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మంది తల్లిదండ్రులు పెళ్లి కాకముందు పిల్లల గురించి ఆలోచిస్తారు ఎట్లుండాలని, పెళ్ళి అయినాక పిల్లలు ఎప్పుడైనటువంటి వాళ్ళ కోరికలు కోరేసి ప్రెగ్నెన్సీలో వాళ్ళ ఆనందం చూడాలి తల్లిదండ్రులు. నిజం. సో మా బాబు బాగుండాలా, మా పాప బాగుండాలా, పుట్టే పిల్ల బాగుండాలా. పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే కూడా వండర్ఫుల్ అయిన కేసులు చూసిన, అంటే బాగున్నాయి, మా బాబు బాగున్నాడు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆటిజం, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి సివియర్ ఆటిజం. సో ఇక్కడ ఏమైతుంటే మధ్యలో జరిగేటువంటి మెడిసినల్ డిస్టర్బెన్సెస్, ఓవర్ వ్యాక్సినేషన్, అన్వాంటెడ్ వ్యాక్సినేషన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్. 1 year వరకు బాగుండి అసలు నేను చూసే కేసులు చెప్తా సార్. మా బాబు ఫోటోలు కూడా, వీడియోస్ కూడా చూపించిన కేసులు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి. సార్ మా బాబు ఫస్ట్ బర్త్డేకి చూడండి ఎట్లా ఉన్నాడు, అమ్మ అంటే అమ్మ అన్నాడు, పిలవమన్నాడు, రమ్మంటే అన్నాడు, పోయేవాడు. సెకండ్ బర్త్డేకి అసలు అవుట్, థర్డ్ బర్త్డేకి మాకు అసలు అర్థం కావడం లేదు, అసలు డిసీజ్ మాకు అసలు ఏ ప్రాబ్లం లేదు, మాకు ఆర్థికంగా బెటర్ ఉన్నాము, మంచి ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాము, అసలు మాకు ఎటువంటి సమస్యలు లేవు. ఈ యొక్క కొత్త సమస్య తీసుకొని ఎక్కడ ధర్మం సార్, ఎక్కడ పద్ధతి సార్, ఇది ఏం చేసినాం సార్, మేము మిస్టేక్ ఏం చేసాం సార్ అనేటువంటి తల్లిదండ్రులు నేను చూస్తే వాళ్ళ బాధకు. సో అప్పుడే నాకు ఆలోచన వచ్చింది, వీళ్ళకి హెల్ప్ చేయాలి మనం, వీళ్ళకే మనం వీళ్ళు పడేటువంటి బాధల్ని మనం ఒక ధర్మంగా మనం ట్రీట్ చేసుకోవాలనేటువంటి. డబ్బులు పక్కన పెట్టండి, డబ్బులు ఏముంది, ఈరోజు ఒకేలా వస్తాయి, ఈరోజు పొద్దున పోతుంటే ఇట్ ఈజ్ మనం సేవ చేసిన తర్వాత డబ్బులు అనేది ఫాలో అవుతాయి, ఇవన్నీ వేరే విషయం. సో ఇక్కడ చేయడానికి హోపే లేదు, వేరే మెడిసిన్ సపోర్టే లేదు. నిజం. సో థెరపీస్ అని చెప్పేసి థెరపీస్ వల్ల ట్రైనింగ్ అవుతారు, అంతేగాని ట్రీట్ అవ్వట్లేదు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ట్రీట్? నేను చాలా టెస్టిమోనియల్స్ చూసాను సార్, పేరెంట్స్ మాట్లాడినవి వీడియోస్ వాళ్ళ పిల్లల గురించి. నిజంగా కొన్ని చూస్తా ఉంటే నాకే అబ్బా అంటే ఇదంతా నా గొప్పతనంగా నేను భావించడం లేదు, సిస్టమ్ యొక్క గొప్పతనంగా ఫీల్ అవుతాను. ధర్మంగా చెప్తాను నేను. ఇట్ ఈస్ నాట్ నేను హోమియోపతి యొక్క గొప్ప సిస్టంలో నేనున్నా, అటువంటి వండర్ఫుల్ సిస్టమ్ని నేను అందుకే ఫాలో అవుతున్నా. ఈరోజు కూడా మా అబ్బాయిని MBBS ఫ్రీ సీట్ వచ్చినా సరే హోమియోపతి చేరాడు. నేను కూడా చెప్పాను, ఎంకరేజ్ చేశాను, చేయమని. హోమియోపతి చేరాడు. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ వాళ్ళంతా MBBS వెళ్ళిపోవాలి, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, సరిగ్గా చదివిన వాళ్ళంతా కూడా ఆయుర్వేదిక్, హోమియోపతికి వెళ్ళాలి. ఇది ఎక్కడ ధర్మం ఇది? అంటే టాలెంటెడ్ పీపుల్ దీనికి అవసరం లేదా? టాలెంటెడ్ పీపుల్ ఆయుర్వేదిక్ పోవాల్సిన అవసరం లేదా? టాలెంటెడ్ పీపుల్ హోమియోపతికి పోవాల్సిన అవసరం లేదా? వేరే సిస్టమ్స్ కావా? సో గవర్నమెంట్ కూడా ఇటువంటి విషయాలు ఆలోచించాలి. యాక్చువల్లీ ఇది మనకైతే ఏమైందంటే కనుక ఇక్కడ అల్లోపతి అనేది ఒక సిస్టమే, బట్ ఎమర్జెన్సీగా వాడుకొని తక్కువ మెడిసిన్స్ వాడుకుంటే ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ సిస్టమ్. కొంతమంది డాక్టర్లు ఉన్నారు తక్కువ మెడిసిన్స్తో పేషెంట్ ట్రీట్ చేస్తారు. నిజంగా కొంతమంది ఉన్నారు సార్, కొంతమంది ఈ మధ్య కాలంలో అయితే చాలా కొద్దిమంది ఉన్నారు. చాలా మంది డాక్టర్లు ఎక్కువ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళనంతా తగ్గాలి, ఈరోజు భవిష్యత్తు ఏమైనా కానివ్వండి, రేపు పొద్దున ఏ ప్రాబ్లం రానివ్వండి, మనకు సంబంధం లేదు, ఈరోజు ఈ ప్రాబ్లం తగ్గియాలి. హై పవర్ మెడికేషన్స్ తోటి, ఈ విపరీతమైనటువంటి మెడిసిన్స్ తోటి తగ్గడం వల్ల ఈ ప్రాబ్లం క్రానిక్ ప్రాబ్లంగా మారుతుంది. ఈ రోజు సొసైటీలో క్రానిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అతిగా మందులు వాడడం వల్ల ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే 50 years బ్యాక్ మనకు మెడిసిన్స్ తక్కువ, జబ్బులు తక్కువ. నిజం. ఇప్పుడు జబ్బులు ఇంకా ఎక్కువైతాయి, ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువైతాయి. చూడండి సినిమా, ఇప్పుడు కాదు, మనం ఇంకా మిడిల్లో ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ అస్సలు మీకు హెల్తీ పర్సన్స్ అనేటోళ్ళు దొరకరు.
హెల్తీ జనరేషన్ అనేది ఉండదు. ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే ఏ కంట్రీలో అయితే మెడిసిన్స్ వాడరో, ఏ కంట్రీలో అయితే మెడిసిన్స్ అసలు మినిమంగా ప్రిస్క్రైబ్ చేస్తారో అక్కడ వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్, వాళ్ళ యొక్క జనరేషన్ ప్రాసెస్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓకే ఓకే. సో మన ఇండియన్ మెడికల్ సిస్టమ్ కూడా కొంచెం ఆలోచించాలి అవసరం. దిస్ ఈజ్ అంటే కనుక ఈ ఆలోచించకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సింది వస్తుంది. నేను హోమియోపతికి ఫేవర్గా చెప్పడం కాదు అని చెప్పేది. సో మెడికల్ సిస్టమే టోటల్గా ఇంటి లేదు లేదు, యాక్చువల్గా మీరు చెప్తున్నప్పుడు నార్మల్గా ఎవరికైనా సార్, అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు. సో మీరు చెప్తున్నటువంటి ప్రతి సవాలు కూడా ఎదుర్కొని వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది. ఖచ్చితంగా అంటే మెడికల్ సిస్టమ్ మారాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. చెప్పే ధర్మాన్ని ఫాలో కావాలన్నా మీకు హెల్త్ బాగుండాలి. ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు ఒక రాక్షసుడు ఒక దేవుడు మన మనసులో ఉంటాడు. రాక్షసుడు ఏమవుతాడు? మన హెల్త్ బాగాలేకపోతే రాంగ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి ఒక రాంగ్ వేలోకి వెళ్ళిపోతుంటాడు. ఇక్కడంతా మన హెల్త్ అనేది రెస్పాన్సిబుల్ అవుతుంది. నా ఉద్దేశంలో మన ప్రతి ఒక్క ఆలోచన మన హెల్త్ కండిషన్స్ బట్టే వస్తుంది. మంచి అయినా చెడైనా, ధర్మమైన అధర్మమైన. ఒక మనిషిని మోసం చేయాలన్నా సరే నీ యొక్క దుర్బుద్ధి, ఈ దుర్బుద్ధి వెనకాల ఏదో ఒక ప్రాబ్లం ఉన్నాకనే ఈ దుర్బుద్ధి ఎక్కువ అవుతుంది. ఉండొచ్చు, ఆ దుర్బుద్ధి ఎక్కువ అవుతుంది, అతిగా మారిపోద్ది. ఇవన్నీ కూడా మనం వీక్ కావడం వల్ల, మన సిస్టమ్ని వీక్ చేసుకోవడం వల్ల, ఎక్కువ మనం చేయడం వల్ల ఈ యొక్క మన బుద్ధి తెలివితేటలు ఏదైతే ఉంటుందో అది ఎక్కువ అయిపోతుంటుంది. అతి ఆశ అయిపోతుంటుంది, విపరీత ఆలోచన అయిపోతుంటుంది, విపరీతం భయం అవుతుంటుంది, యాంగ్జైటీ విపరీతం అవుతుంటుంది. అంటే ఉండొచ్చు యాంగ్జైటీ మనిషికి ఉండొచ్చు, భయం ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు. ఆ ఆశ అనేది అతిగా మారడం అనేది మన యొక్క హెల్త్ కండిషన్స్ బట్టి కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇంతకుముందు ఆటిజం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అసలు మెయిన్ రూట్ కాజ్ ఏంటంటారు సార్ దానికి సంబంధించి? అంటే ఇక్కడ స్పెమ్ క్వాలిటీ, ఓవం క్వాలిటీ డిస్టర్బెన్స్ జరగడం వల్ల ఒక పొల్యూటెడ్ ప్రెగ్నెన్సీ ద్వారా ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ కేసెస్ వస్తాయి. ఓకే, అంటే గర్భంలో ఉన్నప్పుడు అదే గర్భంలో ఉన్నప్పుడు తెలియదు సార్ అది? అంటే స్కానింగ్లు అవి ఏదో ఉన్నాయి కదా, అసలు దీనికి స్కానింగ్ల ద్వారా రాదు. ఇది ఒక డిసీజ్ కాదు, దీంట్లో ఏం అబ్నార్మాలిటీ కనిపించదు. ఒక్కటి మనం క్లినికల్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. క్లినికల్గా అబ్జర్వేషన్ ఏంటంటే కనుక, తల్లి నా కడుపులో కాళ్ళతో పిల్లోడు ఎక్కువ కొడుతున్నాడు, విపరీతంగా కొడుతున్నాడు, అసలు దీనికి కారణం ఏంటని డాక్టర్లను చాలా మందిని కలిసిన పేషెంట్లు కూడా నాకు చెప్తుంటారు. మామూలుగా అంటే అక్కడే అల్లరి మొదలైందని అనుకుంటా ఉంటాం. అల్లరి మొదలైంది, అప్పుడు కొట్టడం వేరు, విపరీతంగా తనడం వేరు. ఓకే, నాన్ స్టాప్ గా. అన్స్టాపబుల్ మీన్స్ అన్కంట్రోలబుల్ మీన్స్ రెస్ట్లెస్నెస్, అక్కడే మొదలైంది. సో ఒక్కసారి ఆ ప్రెగ్నెన్సీకి హిస్టరీ అయితే మేము మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాము, మేము స్పెమ్ క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల మందులు వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాము, మేము పీరియడ్ సరిగా లేకపోవడం వల్ల నేను 2-3 సంవత్సరాలు ప్రెగ్నెన్సీ రాకపోతే మెడిసిన్ తెచ్చుకున్నాము, లేదా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అబార్షన్ జరిగింది, మళ్ళీ ఇమీడియట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏదో ఒక రూట్ కాజ్, ఏదో ఒక రీజన్ లేని ఈ ప్రాబ్లం రాదు బయటికి. ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడే తెలిసింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా అబ్నార్మల్గా ఏదో చేస్తున్నారు, ఆ విషయం ఏదో అర్థమయ్యి బయటకు వచ్చేలోపు ట్రీట్ చేయొచ్చు సార్? ట్రీట్ చేయడం అంటే అక్కడ 9 monthsలో ఒకసారి ట్రీట్ చేయొచ్చు. మనం ఏ మెడిసిన్స్ వాడకపోతే కొంచెం సెల్ఫ్ ట్రీట్మెంట్లో బెటర్ అయిపోతుంది. ఓకే, బాడీ ట్రీట్ చేసుకుంటుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల కడుపులో కానివ్వండి, ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత కూడా అతిగా అంటే కనుక ఒకే రోజు 3 వ్యాక్సిన్లు వేస్తారు. ఏ వ్యాక్సిన్ పనిచేయదు, వేస్ట్ తీసి. ఓకే, ఒక వ్యాక్సిన్కి ఇంకో వ్యాక్సిన్కి 3 నెలలు గ్యాప్ ఉండాలి. అవును చెప్తారు. బేసిక్ రీజన్ గవర్నమెంట్ సిస్టమ్ అది. అవును, ఇండియన్ గవర్నమెంట్ అనేది మనకి ఇచ్చినటువంటి శిశు సంక్షేమ కేంద్రంలో కేవలం 14 వ్యాక్సిన్స్ మాత్రమే వాడాలి. 14 అంతే, 3 years కలిపి. మనం దాదాపుగా 50 వ్యాక్సిన్లు వాడుతున్నాం. అంటే మన బాడీ ఓవర్లోడ్ అయిపోతుంది. వ్యాక్సిన్ అనేది డైరెక్ట్గా మన DNA, RNAలోకి వెళ్తుంది, సెల్యులార్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఇట్ ఈజ్ నాట్ ఏ సూపర్ఫిషియల్ పనిచేయదు. మనం ఏదో ఫుడ్ అనేది ఏదో సూపర్ఫిషియల్గా ఉంటుంది, లేదా ఆల్కహాల్ అయితే సూపర్ఫిషియల్ పనిచేస్తుంది, కానీ ఇట్ ఈస్ గోయింగ్ ఇట్ ది సైంటిఫిక్గా ఒక సెల్యులార్ లెవెల్కి వెళ్ళిపోయి మీ యొక్క DNA, RNA లెవెల్కి, జెనెటికల్ లెవెల్కి వెళ్ళిపోద్ది వ్యాక్సిన్. అక్కడ మీకు తేడా వస్తుంది, అంటే ఉన్న హైపర్ యాక్టివిటీ ప్రాబ్లం. సో వ్యాక్సిన్స్ వలన ADHDగా మారిపోతుంది. ఆ ADHD ప్రాబ్లం ఎక్కువ యాంటీబయాటిక్ వాడడం వల్ల మైల్డ్ ఆటిజంగానో మారిపోతుంది. ఓకే, ఇక్కడ ఆ పేషెంట్కి మా పేరెంట్స్, తల్లిదండ్రులు డాక్టర్లు అని కూడా తెలియదు. తల్లిదండ్రుల వెన్ డాక్టర్స్ పిల్లలు కూడా ఇటువంటి సఫరింగ్లో కొందరు ఉన్నారు. అంటే మీరు ఎదుర్కొన్న చాలా క్రిటికల్ ఏదైనా ఛాలెంజ్ ఏదైనా చెప్పగలుగుతారా? చాలా ఉన్నాయి, వైలెంట్ బిహేవియర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా నా ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. కొన్ని కేసెస్లో అవుట్ ఆఫ్ 100లో ఒక 10% ఖచ్చితంగా నేను ఇంకా అసలు నాకు కొన్ని అర్థం కాని కేసులు కూడా ఉన్నాయి. అంటే చెప్తున్నా, పెయిన్ కనబడుతుంది మీ కళ్ళలో. యాక్చువల్గా నేను
ఈ సిస్టాన్ని నేను అంటే ఒక ప్యాషన్గా ఎంచుకున్నా, కంపల్సరీ ఛాలెంజింగ్. ఒక తగ్గలేదు అంటే కనుక నేనే ఫీల్ అవుతా తల్లిదండ్రుల కంటే కూడా నేను తగ్గేయాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి వీళ్ళకి, ఒక ఛాలెంజింగ్ మెంటాలిటీ కాబట్టి నేను ఈ పొజిషన్కి వచ్చాను. ఎస్ సార్, ఎస్ సార్. అయితే ఇంకొక విషయం సార్, అంటే చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు సడన్గా స్ట్రైక్ అయిన విషయం, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే పిల్లలు స్టడీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అదంతా ఒకసారి పక్కన పెడితే చాలామంది పిల్లలు డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. ఎస్, ఆత్మహత్యలు, సూసైడ్స్ ఒకసారి చూసుకుంటే ఎవరైతే బాగా చదువుతున్నటువంటి పిల్లలు చాలా త్వరగా అంటే సున్నిత మనస్కులు అవుతున్నారు. ఇప్పుడు మనం ఐఐటీల్లో IIITల్లో చూసుకుంటుంటే సంవత్సరానికి మనం లాస్ట్ 10 సంవత్సరాల్లో దాదాపుగా 1,00,000 మంది సూసైడ్ చేసుకున్నారు సార్. అవును అవును, పిల్లలు మన దేశంలో. ఎందుకు అవుతుంది అంటారు ఇదంతా? ఈ సూసైడ్ చేసుకోవటానికి వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా వీక్ ఉండడం వల్ల నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక మనిషి సూసైడ్ చేసుకోవడం అంటే కనుక బ్యాక్ హెల్త్ హిస్టరీ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి ఒక ఆర్గానిక్ లైఫ్ ఉందనుకోండి, ఓకే, ఆర్గానిక్ లైఫ్ అంటే మెడిసిన్ లేకుండా పెంపకం జరిగింది అనుకోండి తల్లిదండ్రులు, వాళ్ళకి సూసైడ్ థాట్సే రావు. ఎందుకంటే మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు. ప్రాబ్లంకి మెంటల్గా ఫిజికల్గా వీక్ ఉండడం వల్ల ప్రాబ్లానికి, ఇప్పుడు సేమ్ ప్రాబ్లం ఇద్దరికి వచ్చింది అనుకోండి, ఒక పర్సన్ మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి ఆ ప్రాబ్లం చిన్నగా అనిపిస్తుంది, ఒక పర్సన్ మెంటల్గా వీక్ ఉంటాడు కాబట్టి ఈ ప్రాబ్లం పెద్దగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే వీక్ ఉంటారో ఫిజికల్గా మెంటల్గా, చిన్న ప్రాబ్లం అయినా ఎక్కువ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటారో పెద్ద ప్రాబ్లం అయినా చిన్నగా అనిపిస్తుంది. అర్థమైందా? దీని వెనకాల సైంటిఫిక్గా నేను చెప్తున్నా, సైంటిఫిక్ సైన్స్ అంత ఈజీగా బ్యాక్ హెల్త్ హిస్టరీ ఇంపార్టెంట్. బ్యాక్ హెల్త్ హిస్టరీ ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడి మీ సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ జరిగి మీ బాడీలో ఒక మినరల్ డెఫిషియన్సీ, ఒక కెమికల్ డెఫిషియన్సీ, ఒక విటమిన్ డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రావడం వల్ల మీరు చిన్న సమస్యను తట్టుకునే కెపాసిటీ కూడా ఉండదు. దెన్ ప్రాబ్లం అనేది చిన్న ప్రాబ్లమే. మీరు ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటే, మీరు వీక్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమే పెద్దగా అనిపిస్తుంది. దెన్ మీరు ఏం చేస్తారు? తప్పని పరిస్థితుల్లో సూసైడ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రాబ్లం కాదు సూసైడ్కి, గుర్తుపెట్టుకోండి. మీరు చిన్న లాజిక్ నేను చెప్తున్నాను, అదే అర్థమవుతుంది. సూసైడ్ చేసుకోవడానికి ప్రాబ్లం కాదు, ప్రాబ్లం అనేది ఒక కాజ్, ఒక ఆప్షన్ అంతే. అంతకంటే ముందు వీక్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అడ్డం పెట్టుకొని సూసైడ్కి వెళ్ళిపోతాను. ఆలోచించే విధానం అంతే. ఇక్కడ ఏమైందంటే కనుక సైంటిఫిక్గా ఆలోచిస్తే మన బాడీ ఆర్గానిక్ లైఫ్ స్ట్రాంగ్గా ఉంటే ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొనే కెపాసిటీ, సొల్యూషన్స్ వస్తాయి. సొల్యూషన్ రాని స్టేజీ మైండ్ అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా నాకు లేదు జీవితం, నేను తట్టుకోలేను, నేను ఉండలేను, ఒక ప్రాబ్లం వచ్చింది, అంతకుముందు ఒక ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు కెపాసిటీ లేదు, ఐ వాంట్ టు రిజైన్ మై లైఫ్. బేసిక్గా చాలా పెద్ద నిర్ణయం. అంత ఈజీ కాదు. ఇంకా ఫ్యూచర్ అనేది కనిపించదు, రేపు పొద్దున అనేది కనిపించదు. టెంపరీ సిచ్యువేషన్ వాళ్ళు పూర్తిగా వీక్ అయిపోయి ఒక సూసైడ్కి వెళ్ళిపోతారు. లేకపోతే ట్రైన్కి ఎదురుగా సూసైడ్ చేసుకోవడము, బిల్డింగ్ నుంచి దూకడము, అంత ధైర్యం ఉండదు. అంత ధైర్యం ఉండాలి కదా, మళ్ళీ అంత ధైర్యం ఉంటే వాళ్ళు మెంటల్గా బ్లాక్ అయిపోయి ఉంటారు. ఆ ఎనర్జీ లెవెల్ అనేది ఉండదు, ఆ బాడీ అనేది సపోర్ట్ ఉండదు, మైండ్ అనేది సపోర్ట్ ఉండదు. దానికి కారణం వచ్చేసి బ్యాక్ హెల్త్ హిస్టరీ అని చెప్పగలను ఖచ్చితంగా. ఓకే, సైంటిఫిక్గా చెప్పగలను. సూసైడ్ చేసుకోవడానికి సిచ్యువేషన్స్ కారణం కాదు, బ్యాక్ హెల్త్ హిస్టరీ అని చెప్పగలను. సో దీని నుంచి బయటికి రావాలి. చాలా మంది అమ్మాయిలు చూడండి, కాలేజ్ అమ్మాయిలు వీక్ ఉంటున్నారు, అనిమిక్ ప్రాబ్లం, పీరియడ్స్ ప్రాబ్లం, అసలు తిన్న ఫుడ్ అరగక, అవును, చాలా విషయాలు. అంటే కనుక ఇక్కడ ఏమైతే అంటే కనుక వీళ్ళకంతా చిన్న ప్రాబ్లం వస్తేనే పెద్దదైపోతుంది. అది ప్రాబ్లం చిన్నదే, అదే ప్రాబ్లం మనకు వచ్చి ఉంటుంది, మామూలుగా హెల్తీ పీపుల్కి వచ్చి అది తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకే దయచేసి మెడిసిన్స్ వాడకపోతే మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు జనరేషన్. మెడిసిన్స్ వాడద్దు అనేటువంటిది నేను చెప్పేది. అసలు మెడిసిన్సే వాడకపోతే మీ యొక్క హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫిజికల్గా, మెంటల్గా. సో ఇది నేను తల్లిదండ్రులకు చెప్తున్నా, దయచేసి పిల్లలకు తొందరపడి మెడిసిన్స్ ఇవ్వద్దు. ఏ మెడిసిన్స్ ఇవ్వద్దు మీరు. నా అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఏమీ అవసరం లేదు. మన బాడీకి మన బాడీ ఏంటి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి డెవలప్ అయింది. ఇప్పుడు మీరు ఈరోజు ఉన్నారంటే కనుక ఎన్నో జనరేషన్స్ మీకు ఈ దూరం వచ్చినాక మీకు ఇక్కడ తయారవుతుంది. మీరు నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. మీ బాడీ అనేది మీకు టెంపరీ. ఈ ప్రపంచం, ఈ సినిమా అంతా, ఇదంతా మీరు సినిమా చూసినట్లే ఉంటుంది. ఈ ప్రపంచం అంతా అంతే, మీ జీవితాంతం అంతా ఈ సినిమా చూస్తుంటారు. ఒక్కసారి సినిమా అయిపోయిన తర్వాత బాగుంది సార్, మీరు చెప్పడం చాలా బాగుంది. ఒకసారి సినిమా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఇంకా ఏముండదు మీకు. ప్రపంచం అంతా బయట లేదు, మీలోనే ఉంది. మీరు లేకపోతే ప్రపంచం లేదు. ప్రపంచం లేదు. అందరూ అనుకుంటారు ప్రపంచంలో మనం ఉన్నామని. మన మనసులోనే ప్రపంచం ఉంది. అద్భుతం. మన ఆలోచనలోనే ప్రపంచం ఉంది, మన థాట్స్లోనే ప్రపంచం ఉంది. ఈ ప్రపంచాన్ని మనకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఆ దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, బట్ తల్లిదండ్రులు మీకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వాడుకొని మీకున్న
ఆలోచనలతోటి మీకు బెటర్ చేసుకుంటూ 10 మందికి బెటర్ చేయడమే జీవితం యొక్క పర్పస్, ఉద్దేశం. అంతకంటే ఇంకేం లేదు. Yes, sir. అయితే మీరు ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. Hmm. మీ మనసును మార్చుకొని, మీ మనసులో పొల్యూషన్ లేకుండా, మీ మనసు ధర్మంగా ఆలోచించి నీతి నిజాయితీగా ఆలోచించగలిగితే ఈ ప్రపంచం అంతా కూడా నీతి నిజాయితీగా రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయితే దేవుడు కూడా కనిపిస్తాడు అప్పుడు. ఖచ్చితంగా దేవుడుగా కనిపిస్తాడు మీకు. ఖచ్చితంగా నేను దేవుడు అనేవాడు మన ఆలోచనలోనే ఉంటాడు, నేను చెప్తున్నా. ఎస్, ఖచ్చితంగా మనలోనే ఉన్నాడు, మనలోనే ప్రపంచం ఉంది అంటున్నారు. ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం సార్, ఎందుకంటే మీరు అలోపతి కాదని హోమియోపతిలోకి వచ్చి ఇదంతా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ముఖ్యంగా మెడికల్ మాఫియా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడో వేరే దేశాల్లో ఈ లెవెల్ ఇంత అని చెప్పేసి వాళ్ళు ఎవరో ఫిక్స్ చేస్తే దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల లెవెల్స్ చూస్తూ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. అవును. ఇదంతా కూడా మెడికల్ మాఫియా స్కామ్ ఈ స్థాయిలో చాలా కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు డాక్టర్ కేర్ అనేటటువంటి సంస్థ కానీ ఏఎం రెడ్డి గారు కానీ ఆటోమేటిక్గా మెడికల్ మాఫియాని కొంతమేర అదుపు చేస్తున్నారు, వీళ్ళ వైపుగా టర్న్ అవుతున్నారు జనాలందరూ కూడా. ఆటోమేటిక్గా ఖచ్చితంగా మెడికల్ మాఫియా అంత ఈజీగా మిమ్మల్ని వదలదు. ఖచ్చితంగా మీపైన అనేక రకాలుగా నిందలు వస్తుండొచ్చు, ఇంకేదో వస్తుండొచ్చు. అటువంటివి ఆల్రెడీ ఏమైనా మొదలయ్యాయా అంటే కనుక నేను ఇంకా అగెనిస్ట్గా పోలేదు ఎవరికి. నా సిస్టమ్ బెటర్మెంట్ చెప్తున్నాను కానీ అగెన్స్ట్ గా పోవాల్సిన అవసరం లేదు. అంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అదే అంటే ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళొద్దు అనుకుంటున్నారు. ఇక్కడ ఏమైందంటే కనుక ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళే సఫర్ అవుతున్నారు అలోపతితోటి. ఇప్పుడు బంగ్లాదేశ్ కంట్రీ కానివ్వండి, పాకిస్తాన్ కంట్రీ కానివ్వండి, మెడిసిన్స్ అన్ని ఇండియా నుంచి సప్లై అవుతాయి. నేను చూస్తాను, నేను ఢిల్లీకి పోయినప్పుడు లేదంటే కనుక బాంబేకి పోయినప్పుడు వేరే కంట్రీస్ కేసెస్ కూడా నాకు వస్తుంటాయి. ఈ రీజన్కి వెళ్తే కనుక విపరీతమైనటువంటి మెడిసిన్స్ మనకంటే ఎక్కువ పాకిస్తాన్. మెడికల్ మాఫియా అనేది ఇప్పుడు ఏమైందంటే కనుక పేషెంట్ను భయపడిస్తేనే డబ్బులు వస్తాయి. నిజం సార్. పేషెంట్ని భయపడించకపోతే డబ్బులు రావు. నిజం అనేటువంటి దాంతో ఒక భయాన్ని అడ్డం పెట్టుకొని, ప్లస్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క సపోర్ట్ ఇవ్వడం లేదు ఎవరికి. అంటే మనకు యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేయాలి, మెడిసిన్స్ వాడద్దు అనేది ప్రమోట్ చేయాలి. మెడిసిన్స్ వాడమని ప్రమోట్ చేయొద్దు. యువర్ హెల్త్ ఈజ్ యువర్ హెల్త్. మెడిసిన్స్ వాడద్దు అనేది ప్రమోట్ చేయాలి. ఆర్గానిక్ లైఫ్ని ప్రమోట్ చేయాలి. అది కాకుండా గవర్నమెంట్ కూడా ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కానీ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డిపెండబుల్ ఆన్ టోటల్ సిస్టమ్. సో ఈ యొక్క మెడికల్ మాఫియా అనేది ఏమైతే కనుక తెలియకుండా చేప కింద నీరులా మొత్తం బాకిపోయి మన భవిష్యత్ తరానే నాశనం చేస్తుంది. నిజం, ఖచ్చితంగా చేస్తుంది. నేను న్యాచురల్గా నేను చెప్తున్నా, నేను అంటే ఐఎమ్ నాట్ అగెనిస్ట్. రేపు పొద్దున ఇదే జనరేషన్తో పోతే పుట్టేటువంటి పిల్లలు ఇప్పుడు చూడండి, విపరీతమైనటువంటి హైట్ గ్రోత్ లేదంటే విపరీతమైన షార్ట్ గ్రోత్. పిల్లలు ఎట్లున్నారంటే కనుక ఉంటే విపరీతంగా పొట్టిగా లేదంటే హైట్ ఎక్కువ విపరీతంగా ఉంటున్నారు, లావుగా ఉంటున్నారు. అసలు మన జనరేషన్ అనేది ఇట్లా ఉండకూడదు. యాక్చువల్గా మన బాడీలో మెటబాలిజం, కాల్షియం మెటబాలిజం కానివ్వండి, మినరల్ మెటబాలిజం కానివ్వండి, ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్లోకి వస్తున్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 20 సంవత్సరాల నుంచి ఒక మెడికల్ షాప్ వ్యక్తి మెడిసిన్స్ అమ్మి ఎంతోమంది అంటే వాళ్ళకు బెటర్ చేసిండొచ్చు. ఆయన ఉద్దేశంలో వాళ్ళకు బెటర్ చేయాలనే మెడిసిన్ ఇస్తాడు. బట్ ఇండైరెక్ట్గా వాళ్ళ పిల్లలకు కూడా ఇంట్లో కూడా మెడిసిన్స్ వాడి వాళ్ళు సఫర్ అయిన తర్వాత, అయ్యో నేను ఇంట్లో చేశానా, ఇంతమందికి మెడిసిన్స్ ఇచ్చానా, ఇంతమంది అసలు ఆరోగ్యాన్ని సింపుల్ చిన్న ప్రాబ్లమ్స్కి విపరీతమైనటువంటి మెడిసిన్స్ ఇచ్చినామా అనేటువంటిది అతనే తెలుసుకొని నేను చూస్తున్న కేసెస్, చాలా కేసెస్ చూస్తున్నాను. ఎందుకంటే ఈవెన్ డాక్టర్ మెడిసిన్స్ ఎవరైతే తక్కువ ప్రిస్క్రైబ్ చేస్తారో, యాక్చువల్గా ఓపెన్ మెడికల్ షాప్ సిస్టమ్ అయితే ఉండకూడదు. పోయి మీరు మెడిసిన్స్ కొనుక్కోకూడదు ఈజీగా. మీకు అవైలబుల్ లేకపోతే మెడిసిన్స్ దొరకవు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాతనే మెడిసిన్ కొనుక్కోవాలి మీరు. ఇప్పుడు బేసిక్గా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి సార్, డోలో 650 అని, పారాసెటమాల్ అని, కొన్ని ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మా ఇంట్లోనే ఇన్ని ఉంటాయి. దానివల్ల ఏమైందంటే కనుక మీ హెల్త్ డిస్టర్బెన్స్ కావడం వల్ల కాకపోవడమే కాదు, భవిష్యత్ తరం కూడా డిస్టర్బ్ అవుతుంది. మీరు వీక్ కావడం వల్ల. సపోజ్ మీకు మ్యారేజ్ కాలేదు, ఒక 25 ఇయర్స్ ఉన్నాయి, ఒక 1 month, ఒక 6 months విపరీతమైన మెడిసిన్స్ వాడారు, మీ పుట్టే పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారు. అంటే ఇక్కడ ఏమైందంటే కనుక ఫ్యూచర్ జనరేషన్ని సేవ్ చేయాలంటే మనకు కొన్ని సిస్టమ్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్. ఆర్గానిక్ లైఫ్ అంతా ఏం లేదు. యాజ్ ఏ డాక్టర్గా నాకు తెలిసిన విషయంలో మెడిసిన్స్ లేని లైఫ్ని మనం చూడాలి. నిజంగా మీరు చెప్తుంటే చాలా బాగుంది, బట్ చూడగలుగుతాం సార్. చూడడం అంటే మన సిస్టమ్స్ అట్లా లేవు, ఆల్రెడీ వెళ్ళిపోయినాం మనం. ఇంకా 30-40 years దీనిపైన పోరాటం చేస్తే వెళ్ళొచ్చు.
అంటే హ్యూమన్ ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ గా బయటకు రావాలి పోరాటం చేయడానికి, సొంతంగా చేసుకోవాలి. సొంతంగా చేయాలి. నేను చూస్తాను కదా చాలా మంది పిల్లలు, సార్ మా బాబుకి మేము అసలు నెలకు ఒక్కసారి యాంటీబయాటిక్ ఇచ్చేవాళ్ళం, దాదాపు 2-3 సంవత్సరాలు వరుసగా ఇచ్చాం. ఓకే. ఎప్పుడైతే 1 year దాకా ఏమి ఇవ్వలేదు, ఏం రాలేదు, ఎప్పుడైతే మొదలు పెట్టామో ప్రతి మంత్కి యాంటీబయాటిక్ వాడేది. ఇప్పుడు హోమియోపతి వాడాక చాలా వరకు అసలు యాంటీబయాటిక్ అనే కాదు, ఏ ప్రాబ్లమ్స్ రాలేదు, చాలా బాగున్నాడు అనేటువంటిది. ఎందుకంటే ఒక గొప్ప సిస్టమ్ ఉంది ఇక్కడ, న్యాచురల్ సిస్టమ్, నేచర్ సిస్టమ్. హోమియోపతి అనేది నేచురల్ సైంటిఫిక్ సిస్టమ్. ఓకే. నేను హోమియోపతి మీకు అంటే నా సిస్టమ్ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా అంటే నేను ఏదో మిమ్మల్ని మాయ చేయాలి, లేకపోతే ఏదో డూప్లికేట్ చెప్పాలి, లేకపోతే ఇంకా రాంగ్ మెసేజ్ ఇవ్వాలని కాన్సెప్ట్ కాదు. అలా ఇక్కడ చెప్పడం ద్వారా మీకు ఏం రాదు, నాకు ఏం రాదు. ఏం లేదు, ఎందుకంటే ఈరోజు చెప్తాను, రేపు పొద్దున నేను పట్టించకపోతే ఎట్లా, అంతే కదా ఏదైనా సరే. సో ఆ యొక్క న్యాచురల్ సిస్టాన్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే కనుక నో మెడిసిన్స్, జీరో మెడికల్ సిస్టమ్, మెడిసిన్ సిస్టమ్, ZMS అనేటువంటి సిస్టమ్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తామో, జీరో మెడికేషన్ సిస్టమ్ అంటే నో మెడిసిన్స్, ఆర్గానిక్ లైఫ్లోకి వెళ్ళిపోతే మన నెక్స్ట్ జనరేషన్కి మన హెల్త్కు మీరు అన్న ఇందాక సూసైడ్ టెండెన్సీస్ కానివ్వండి, సూసైడ్ థాట్స్ కానివ్వండి, మీరు అన్నటువంటి డిప్రెషన్ కానివ్వండి, మీరు అయినటువంటి ఏది మన స్ట్రెస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు కదా, వీళ్ళంతా మాకు స్ట్రెస్ ఉంది, మాకు స్ట్రెస్ ఉంది, మాకు స్ట్రెస్ ఉంది పెరిగిపోతుంది సార్ ఇప్పుడు. ఈ స్ట్రెస్ అంటే ఏమైందంటే కనుక ఈ విపరీతమైన తిండి, విపరీతమైన మెడిసిన్స్, ఈ రెండింటి వల్ల ఏమైతే విపరీతమైన బద్ధకం, ఈ బద్ధకంతో పని ఒత్తిడి, స్ట్రెస్ రానికి బ్యాక్ అండ్ రీజన్స్ ఉంటాయి, ఒట్టి స్ట్రెస్ కాదు. నువ్వు హాయిగా అసలు ఇప్పుడు మీరు మీ ఛానల్ ఉంది కదా రిఫ్లెక్షన్, మీరు హ్యాపీగా ఒక ప్యాషన్గా చేసుకుంటూ పోతున్నారు, మీకు స్ట్రెస్ ఉండదు. మీరే బలవంతంగా చేసుకున్నారనుకో ఆ పనిని, స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ అనేది మీ యొక్క మనసులో నుంచి పుట్టిన విషయం, మీరు క్రియేట్ చేసుకున్న విషయం. అవును, ఎవడో ఇచ్చింది కాదు, మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చింది కాదు. వాస్తవం. ఇట్ ఈస్ నాట్ దిస్ వన్. మీరు ఇప్పుడు నేనున్న హోమియోపతిని నేను ఒక ప్యాషన్గా ఎంచుకున్నా. 12 hours కంటిన్యూ కూర్చుంటా క్లినిక్లోనే, పొద్దున్న 8-8:30 నుంచి నైట్ 7:30-8 దాకా అసలు కదలకుండా, మధ్యలో నాకు చాలామంది అంటారు, ఏం సార్ ఈవినింగ్ అయినా మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు అని. అంటే నేను ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తాను, నా ఫీలింగే లేదు, నేను నాకు అసలు ఐఎమ్ ప్యాషన్ అబౌట్ మై వర్క్. నేను ఒక పేషెంట్ చూడడంలో, ఒక బెటర్ చేయడంలో, ఒక విషయంలో నేను ఎంతో ఎనర్జీ, నాకు ఇంకా ఎనర్జీ పంపవుతుంది, ఇంకా ఎనర్జీ ఎక్కువ అవుతుంది నాకు. పొద్దున కంటే ఈవినింగ్ యాక్టివ్గా ఉంటాంగా. సో అట్లా అంటే కనుక మనం ఏదైనా సరే మీ యొక్క జాబ్ని కానివ్వండి, నేను చెప్పే సలహా ఏంటంటే మీ యొక్క జాబ్ని కానివ్వండి, మీ యొక్క ఫ్యామిలీని కానివ్వండి, ప్రేమగా ఎప్పుడైతే మీరు ప్యాషన్గా చూస్తారో అప్పుడు స్ట్రెస్ అనేది ఉండదు. అగెనెస్ట్లోనే స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆపోజిట్ రోడ్లో పోతే ఎట్లా ఉంటుంది, సేమ్ రూట్లో పోతే స్ట్రెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ సేమ్ రూట్లో పోతే స్ట్రెస్ ఉండదు, ఆపోజిట్ రూట్లో పోతే స్ట్రెస్ ఉంటుంది. సింపుల్ లాజిక్. అంతే బాగుంది. అయితే సార్ ఇప్పుడు అంటే మీరు 23 years నుంచి డాక్టర్ కేర్ నడుస్తూ ఉంది. నడుస్తున్నప్పుడు ఏదైనా ఒక సందర్భంలో అబ్బా సాధించినాం రా అంటే నా ఆలోచనలు ఇంకా పెద్దగా ఉన్నాయి అసలు చాలా. అంటే నేను అది కాదు సాధించడం అనేది కూడా నెక్స్ట్ ఇంకా సాధించాలా, ఇంకా చేయాలి ఖచ్చితంగా అనిపిస్తుంది సార్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నాకు ఇప్పటికి కూడా టైంలో ఏం సాధించినట్టు ఆ ఫీలింగ్ అయితే లేదు ఇప్పటికి కూడా లేదు. స్టిల్ ఐఎమ్ క్రేవింగ్, ఇంకా చేయాలి. రోజు పొద్దున్నే వస్తేనే ఆలోచనలు, ఇంకా చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, భవిష్యత్తులో ఒక సిస్టమ్, స్ట్రాంగ్ సిస్టమ్ మనం తయారు చేసుకోవాలి. హోమియోపతి అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్. దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి, నా బాధ్యత అది. దేవుడు ఇచ్చిన అవకాశం, మా నాన్న ఇచ్చిన అవకాశం, మా నాన్న దేవుడు నాకు. ఆ అవకాశాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ధర్మంగా ఫాలో కావాలి. ఎక్కడే కానీ అధర్మం అనేది కాదు, నీతి నిజాయితీ ధర్మం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. డబ్బులు ఇంపార్టెంట్ కావచ్చు, మన అవసరాల కోసం డబ్బు సంపాదించుకోవాలనే కానీ దానికోసం ఉంటుంది, కానీ డబ్బులే మనకు ప్రాముఖ్యత కాదు. దాన్ని చేసే సేవ అనేది ఎక్కువ ఉండాలి. మనం ఎంతైనా సేవ చేసే కొద్దీ దానికి తగ్గట్టుగా ఉంటుంది, కానీ ఆ సేవ చేయకుండా ఒట్టి డబ్బు సంపాదడం అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ వే. నీతిగా నిజాయితీగా సేవ చేసుకుంటూ, ధర్మంగా సేవ చేసుకుంటూ నువ్వు డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి హెల్త్ విషయంలో అప్పుడప్పుడు. అటువంటి సందర్భంలో కూడా హోమియోపతి మనకు వర్క్ అవుతుంది. అంటే హోమియోపతి అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి అవసరం లేదు. ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ సిస్టమ్. ఫస్ట్ మా ప్రిన్సిపల్స్, ఎమర్జెన్సీ ఏమొస్తాయి మీకు, ఎమర్జెన్సీ అంటే ఏమొస్తాయి, ఒక యాక్సిడెంట్ వస్తాయి, ఒక యాక్సిడెంట్ వస్తుంది, లేకపోతే కనుక అంతే, అంతకంటే వేరే ఎమర్జెన్సీస్ ఏం రావు. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ కూడా ఎమర్జెన్సీ కాదు, ముందు నుంచి అన్ని మందులు వాడి దాన్ని నానబెట్టుకొని హార్ట్ దాకా తీసుకోబోయి ఎమర్జెన్సీ తెచ్చుకున్నారు. ముందు నుంచి ఏం వాడకపోతే హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, 30 yearsకి 40 yearsకి 50 yearsకి హార్ట్ అనేది ఎక్కడో లోపలికి ఉంటుంది. ఇట్ ఈస్ సో ఇంటర్నల్. దాని దగ్గరికి జబ్బును తీసుకెళ్లారు మీరు, దాని దగ్గరికి ప్రాబ్లం తీసుకెళ్లారు.
సో దానికి కూడా నేను సిరీస్ చెప్తాను మీకు. ఎస్ ప్లీజ్. స్కిన్కి మెడిసిన్స్ ఎక్కువ సప్లై చేయడం వల్ల గ్యాస్ట్రిక్ వీక్ అయిపోయి గ్యాస్ట్రిక్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ మెడిసిన్ సప్లై చేయడం వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్కి మెడిసిన్స్ వాడడం వల్ల కాల్షియం డిస్టర్బెన్స్ జరిగి స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ బ్యాక్కి డెవలప్ కావడం వల్ల నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్, ఆ తర్వాత వచ్చేసి బీపీ, హైపర్ టెన్షన్. అంటే డిసీజ్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కు బాడీ వీక్ అయ్యే కొద్దీ జంప్ అవుతుంటుంది లోపలికి. ఆ క్రమంలో హార్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. 30 yearsకి ఎందుకు వస్తుంది? ఒక్కసారి వాళ్ళ బ్యాక్ హెల్త్ తీసుకుంటే మొత్తం కేస్ టేకింగ్ అంటారు ఇక్కడ. ఏ అల్లోపతి డాక్టర్ చాలామంది, కొందరు డాక్టర్లే కేస్ టేకింగ్ ఫాలో అవుతారు. కేస్ టేకింగ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే బెస్ట్ డాక్టర్ అని చెప్తున్నాను. కేస్ టేకింగ్ ఏంటంటే మీతోటి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీ పాత హెల్త్ హిస్టరీని, చిన్నప్పుడు హెల్త్ హిస్టరీని, పేరెంట్స్ హెల్త్ హిస్టరీని మొత్తం గమనించి అనాలిసిస్ చేసుకొని అసలు ఈ ప్రాబ్లంకి లింక్ ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడే దట్ డాక్టర్ ఇస్ ద బెస్ట్ డాక్టర్. అటువంటి కేస్ స్టడీ అనేది మా డాక్టర్ కేర్లో కంపల్సరీ 1/2 hour ఉంటుంది. ఓకే ఓకే. ఒట్టిగా మెడిసిన్స్ సార్ నాకు మెడిసిన్స్ ఇవ్వండి అంటే 5 నిమిషాలు 2 minutes చూసి కాదు, మొత్తం డీటెయిల్స్ లేని మెడిసిన్ రాదు బయటికి. అదే అడగాలనుకున్నాను. అంటే ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ అన్నారు కదా, అసలు మీ దగ్గరకు ఒక పేషెంట్ వస్తే అసలు ఏం అడుగుతారు ఫస్ట్? అసలు పేషెంట్ ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం ఆయన అబ్జర్వేషన్లో ఉంటాం మనం. ప్రాబ్లం అనేది ఒక పార్టే, బట్ దాని వెనకాల బ్యాక్ స్టోరీ ఇంపార్టెంట్. బ్యాక్ స్టోరీ లేకపోతే రాదు. అసలు మీరేంటి, మీకు అసలు ఇంతకుముందు ఏమొచ్చింది, రీసెంట్గా ఏమైనా వచ్చిందా? ఒక మనిషికి ఏదైనా ఫిట్స్ వచ్చాయనుకోండి, సో ఎందుకు వచ్చాయి ఫిట్స్, అంతకుముందు ఏం జరిగింది, అంతకుముందు ఇవన్నీ కనెక్ట్ చేసుకున్నాక ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రాబ్లానికి మనం కనెక్ట్ చేసుకోగలిగితే అప్పుడు ఒక పిక్చర్ వస్తుంది. అప్పుడు డాక్టర్ అనేవాడు మెడిసిన్ చేయడానికి తయారవుతాడు. లేకపోతే ఎన్యువల్ ప్రిస్క్రిప్షనే 5 నిమిషాలు నిలబడి, నీకేం ప్రాబ్లం, జలుబు ఉంది, ఇదే మెడిసిన్ వేసుకో, నీకేం ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రో ఉంది, మెడిసిన్. ఇదంతా ఓల్డ్ స్టైల్. ఇప్పుడు లేటెస్ట్ స్టైల్ ఇస్ హోమియోపతి లేటెస్ట్ స్టైల్. లేటెస్ట్ బాగుంది. యాక్చువల్గా మీరు చెప్తుంటే చాలా బాగుంది. అంటే ఇంకోటి అంటుంటారు కదా, రోగి ఎవరైనా వైద్యుని దగ్గరికి వచ్చినప్పుడు అరే వైద్యుడు చేయి పట్టుకొని 4 మాటలు మాట్లాడితే తగ్గిపోద్ది అని. ఈ రోజు ఏమైంది అంటే చేయి పట్టుకొని 4 మాటలు ఎవరు మాట్లాడట్లేదు సార్. ఖచ్చితంగా రాగానే కూర్చోబెట్టి ఏ ప్రాబ్లం ఉంది, ఆ స్కాన్, ఈ స్కాన్, 4 స్కాన్లు కదా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ ఈ కేసు టేకింగ్ తీసుకుంటే 90% స్కానింగ్స్ కూడా అవసరం ఉండవు. 90% అవసరం ఉండవు. ఒకప్పుడు లేకుండా ఉండింది అసలు లేదు. డాక్టర్ అనేవాడు అసలు ఇంకా మేమే ఇంకా తక్కువ. ఒకప్పుడు అయితే కనుక అసలు చూసిన ఎమ్మడే అసలు ఫిజికల్ ఎగ్జామినేషన్లోనే ప్రాబ్లం బయటకు వచ్చేటప్పుడు చెప్పేవాళ్ళు చాలా మంది. నిజం. ఈరోజు క్యాన్సర్స్ అప్పుడు లేవే, ఈరోజు ఆటిజం అప్పుడు లేదే, అవును, ఈరోజు ఉన్నటువంటి డిప్రెషన్స్ అప్పుడు లేవు. వీటికి ఎంతటి కారణం మన హెల్త్ని మనం డిస్టర్బ్ చేసుకొని, మన బ్యాక్లో మన ప్రాబ్లం క్రియేట్ చేసుకొని మనం వీక్ అయిపోయి ప్రాబ్లమ్స్ అన్ని కొని తెచ్చుకుంటున్నాం. సరే, ఇంకోటి ఇంత మీరు క్యాన్సర్ అన్నారు అంటే కొన్ని వ్యాధులకి అసలు మనకి మెడిసినే లేదు అని చెప్పి అసలు క్యాన్సర్ రానికి కారణం ఏంటి చెప్పండి మీరు? అసలు క్యాన్సర్ అనేది ఏంటి? క్యాన్సర్ అనేది గట్ ఇష్యూస్లో డిస్టర్బెన్స్ వలన ఫస్ట్ కాజ్ డెవలప్ అవుతుంది. క్యాన్సర్ అనేది గట్లో డిస్టర్బెన్స్ అంటే మనకు మౌత్ నుంచి యానస్ దాకా ఏదైతే పైప్ ఉంటుందో అది 32 feet ఉంటుంది. అది 32 అడుగులు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మౌత్ టు యానస్ 32 అడుగులు. ఇంకా చూసుకోండి, మీరు 5 అడుగులు అయితే మీకు 32 అడుగులు పెడితే ఎంత ఉంటుంది? మొత్తం జాబేస్తే అట్లుంటుంది. సో ఈ గట్లో జరిగేటువంటి టోటల్ స్టోరీ నుంచే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ క్యాన్సర్. ఎందుకు క్యాన్సర్ వస్తుందంటే ఈ డెఫిషియన్సీ గట్ను డిస్టర్బ్ చేయడం వల్ల, గట్టుకి ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల, చిన్నప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల మనకు అంటే అది కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. హెల్తీ బ్యాక్టీరియా చనిపోయి డిసీజ్ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయి స్టోర్ అయిపోయి, సో అక్కడ డెఫిషియన్సీస్ వస్తాయి. మినరల్ డెఫిషియన్సీ కానివ్వండి, విటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి, కెమికల్ డెఫిషియన్సీ కానివ్వండి, ఈ డెఫిషియన్సీస్ వల్ల బాడీకి న్యూట్రిషన్ సప్లై తగ్గిపోయి బాడీ అంటే మన మెడిసిన్స్ ఎక్కువ వాడే కొద్దీ ప్రాబ్లం అనేది ఒక తెలియని కండిషన్, క్యాన్సర్ కండిషన్కి వెళ్ళిపోతుంది. గట్ ఈజ్ ద కీ. గట్టు బాగుంటే మీకు క్యాన్సర్ అనేటువంటిది రాదు. గట్టు బాగుండాలి. అసలు గట్ అనేది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మీకు బాడీలో కాల్షియం డిస్టర్బెన్స్ రావాలన్నా, విటమిన్ డెఫిషియన్సీ రావాలన్నా, న్యూట్రిషన్ డెఫిషియన్సీ రావాలన్నా, మన బాడీలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ మినరల్స్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అసలు ప్రపంచం అంతా మీరు అంటున్నారు బయట ఉందని, మీ బాడీలోనే ఉంది మొత్తం. ఖచ్చితంగా ఒప్పుకుంటాను నేను. మీ బాడీలో ఉంది. ఇక్కడ చిన్న దెబ్బ తగిలితే దీనికోసం కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ దగ్గరకు వచ్చి కాపాడతాయి. మీకు తెలియదు ఈ విషయం. మనం ఈ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థని మనం బయట తయారు చేసుకున్నాం. మనం బయట ఒక దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళంతా అక్కడికి వెళ్తారు కదా, అదే పద్ధతిలోనే ఒక దెబ్బ ఇంజురీ అయిందనుకోండి, కొన్ని మిలియన్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఇక్కడికి వచ్చి దాన్ని బయటికి పంపడానికి, దాన్ని లోపలికి కానికుండా ఫైట్ చేయడానికి పనిచేసే సిస్టమ్ ఉంది.
సో వండర్ఫుల్ సిస్టమ్ మన బాడీ. ఈరోజు మీరు ఫుడ్ తిన్నారు, అదే ఫుడ్ బయట నీళ్ళు కొంచెం ఎక్కడన్నా పెట్టండి అరగదు, బట్ ఒక 3-4 అవర్స్కి మీకు అరిగిపోతుంది. అవును. మళ్ళీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు ఈ గట్టు అరుగుతుంది చెప్పండి. ఎస్. చెప్తున్నా ఇవన్నీ కూడా మనకు ఒక వండర్ఫుల్. అసలు మీరు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనం అంటున్నాం కదా. ఎస్ సార్. సో ఈ భూమి మీద జీవం కూడా అట్లాగే ఏర్పడింది. ఈ భూమి మీద ఫస్ట్ జీవం లేదు. భూమి అనేది ఫస్ట్ ఒక రాయిగోళం తిరుగుతా వాతావరణం ఏర్పడి ఒక భాగం నీరు, 3 భాగాలు భూమి, 2 భాగాలు నీళ్ళు, 2 భాగాలు భూమి. ఇప్పుడు ఒక భాగం భూమి, 3 భాగాలు నీళ్ళు. అంటే ఇదంతా తిరగడం వల్ల వచ్చింది, అంటే ఈ గ్రావిటీ వల్ల వచ్చింది ఇదంతా. సో లైఫ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు స్టార్ట్ కాలే, ఫస్ట్ లేదు. ఆ రోజు లైఫ్ ఎటైతే స్టార్ట్ అయిందో ఈ రోజు ఫ్యూచర్లో చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అసలు మనం ఇంకో ఆల్టర్నేటివ్ లైఫ్ ఇది. అంతే తీసుకొస్తుంది ఖచ్చితంగా. ఇంకా రెవల్యూషన్ చాలా వస్తుంది, మీకు చాలా వస్తుంది. సో ఏంటంటే దాంట్లో ముఖ్యంగా మనం కూడా మన కాంక్లేవ్లో కూడా అదే చేసాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సనాతన ధర్మం అని చెప్పేసి. మీకంటే కూడా మనుషులు వాడేటువంటి ధర్మానికంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ధర్మంగా మాట్లాడుతుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది. అంటే డేటా బేస్డ్ మాట్లాడుతుంది సార్ అది. అంతే. అది కొన్ని థౌజండ్స్ ఆఫ్ మైండ్ యొక్క సెట్ అది. అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవడిస్తే వాడు చెప్పింది మాట్లాడుతుంది. మంచిది తీసుకుంటుంది అది, నేను తీసుకోకూడదు అంత పర్ఫెక్ట్. అంటే ఒక సిస్టమ్ అది. అంటే దానికి ఏం ఎమోషన్స్ ఉండవు, దానికి ఏమి ఉండవు. మనకంటూ ఎమోషన్స్ ఉంటాయి, మనకంటూ ప్రేమ ఆప్యాయత ఉంటుంది, మనకంటూ ఒక ఎమోషన్స్ ఉంటాయి. ఇక్కడ విచక్షణ అనేటటువంటిది దానికి నేర్పించిన కష్టం అవుద్దేమో అని నా అభిప్రాయం. ఖచ్చితంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి విచక్షణ రావడం కష్టమే. కష్టం. మనకు అదే ఉంది, బట్ మనకు మిస్ అవుతుంది. మిస్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. చాలా చేంజెస్ వస్తాయి. భవిష్యత్ అనేది ఇంకా మనకి కాపాడుకోవాలి అంటే ఎందుకు కూడా మనకు కాపాడుకోవాలి అంటే కనుక నా ఉద్దేశంలో, నా యొక్క ఎక్స్పీరియన్స్లో, నా ప్రాక్టికల్ సైంటిఫిక్ సిస్టంలో మెడిసిన్స్ వాడద్దు అనేది నేను చెప్తున్నా. ఎస్ సార్. ఎమర్జెన్సీ తెలిసిన విషయం ఇది, నేను చెప్పేది కాదు. చాలా మంది మంచి మా అలోపతి మిత్రులు చాలా మంది ఉన్నారు నాకు, డాక్టర్లు, వాళ్ళకు కూడా తెలిసి విషయం. యాంటీబయాటిక్ వేసుకుంటే నేను అదే అడగబోతున్నాను. చాలా మంది డాక్టర్స్ ఎలా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అలోపతికి సంబంధించిన వాళ్ళు మీరు కలిసినప్పుడు ఏం టాక్స్ ఉంటాయి, ఇంటర్నల్ గా ఏం మాట్లాడుతుంటే వాళ్ళ సిస్టమ్ గురించి వాళ్ళ గొప్ప తెలుసు, నా సిస్టమ్ గురించి నాకు గొప్ప తెలుసు అనేటువంటిది ఇదే నడుస్తుంటది. కానీ ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రోగ్రామ్. అంతే. అలోపతి డాక్టర్ ఇప్పుడు అంటే చాలా మంది డాక్టర్స్ సంబంధించినటువంటి పిల్లలు కూడా మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ వస్తూ ఉంటారు కదా. నేను కూడా ఎమర్జెన్సీ అలోపతి దగ్గరికి పోవాల్సిందే, ఖచ్చితంగా తప్పదు. ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఏదైనా యాక్సిడెంట్ అయింది నాకు, ఏం చేస్తాను నేను? బట్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అలోపతి వాడుకుంటూ మినిమం మెడికేషన్ కేర్ మనం గినక వాడగలిగితే, సో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ సిస్టమ్గా హోమియోపతిని ఎంచుకుంటే, ఒకవేళ హోమ్ రెమెడీస్ లేదంటే కనుక ఆయుర్వేదిక్ని కూడా ఎంచుకోవచ్చు. సో మన లైఫ్ని మనం తెలివిగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక తెలివిగల తల్లి, తెలివిగల తండ్రి, ఇంటెలిజెంట్ తండ్రి పిల్లలకి ఏ మెడిసిన్స్ వాడకుండా పెంచుతాడో వాళ్ళే పిల్లలకు భవిష్యత్తుకు కరెక్ట్, వాళ్ళ భవిష్యత్తులో మంచి జీవితాన్ని ఇవ్వగలరు. ఆస్తులు కాదు ఇక్కడ. నువ్వు ఆరోగ్యాన్ని అయినప్పుడు ఆస్తులు ఇచ్చి ఉపయోగించుకోలేడు. సో మెనీ ఇప్పుడు సొసైటీలో డబ్బులు ఉన్నటువంటి పెద్ద నాయకుల పిల్లలు, పెద్ద సినిమా పిల్లలు, డబ్బులు ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళ పిల్లల యొక్క లైఫ్ స్టైల్ చూడండి. వాళ్ళకు అంటే ఒక సఫిషియెంట్ లగ్జరీ లైఫ్ ఇచ్చినారే కానీ మెడిసిన్స్ తోటి వాళ్ళకు ప్రతి చిన్న ప్రాబ్లం వస్తే మందులు వాడడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి రేపొద్దున దేనికి పనికి రాకుండా, జీవితం గురించి తెలుసుకోకుండా. జీవితం అనేది ఒక ఎక్స్పీరియన్స్. చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్ని కష్టాలు పడితే ఆ కష్టాలే రేపొద్దున నీకు సుఖాన్ని తీసుకొని వస్తాయి. నీకు ఆ కష్టాలు లేనప్పుడు సుఖం వాల్యూ తెలీదు. ఈరోజు నువ్వు సుఖపడుతున్నావు అంటే ఒకప్పుడు కష్టంతో సుఖపడతావు. అంతే. సుఖం అనేది కష్టం తర్వాత వచ్చేదే కానీ అంతే. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్గా సుఖం అనేది రిఫ్లెక్షన్. ఇందాక రిఫ్లెక్షన్ అన్నారు కదా, కష్టం యొక్క రిఫ్లెక్షన్ సుఖం. అంతే కదా. అంతే నిజం. సో అట్లా ఒక లైఫ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే కానీ పిల్లలు తల్లిదండ్రులు సో డబ్బులు, లగ్జరీ లైఫ్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఇట్ ఈస్ రేపొద్దున వాళ్ళు లీడ్ కాలేరు. ఇప్పుడు నాలాగా మా అబ్బాయి ఉంటాడు లేకపోతే నాలాగా ఉంటాడని నేను చెప్పలేను. వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళది, వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళది. సో భవిష్యత్తులో చాలా చేంజెస్ ఫాస్ట్గా వస్తున్నాయి. ఒకప్పుడు స్లోగా ఉండేది, టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎవ్రీ 10 ఇయర్స్కి ఎవ్రీ 5 ఇయర్స్కి చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మన ముందరనే చూడండి, మొబైల్ రాకముందు జస్ట్ 10 ఇయర్స్ బ్యాక్కి టీవీలు విపరీతంగా చూసేవాళ్ళు. నిజం. టీవీలు లేవు, మొత్తం తక్కువ మొత్తం చేతిలోకి వచ్చింది. నిజం. సో ఈ చేతిలో ఇంకా ఎక్కడికి వెళ్తుందో, మైండ్లోకి వెళ్తుందో లేదా చిప్ వెళ్తుందో, మన చిప్ అలా న్యూరల్ లింక్ అని చెప్పేసి మస్క్ రెడీ చేస్తున్నారు కదా. మొత్తం ఆపరేషన్స్ అన్ని కూడా మనం బ్రెయిన్ తో చేసేయచ్చు అని చెప్పేసి. ఖచ్చితంగా. సో అంటే మనం అంటే టెక్నాలజీ వాడుకోవడం వల్ల బెటర్ ఉంటుంది కానీ బట్ అది డేంజరస్ కూడా మనకి భవిష్యత్తు. ఖచ్చితంగా. అంటే ఏదైనా అంతే సార్, ఇప్పుడు మొబైల్ అయినా ఇంకేదైనా కూడా దాన్ని మనం పాజిటివ్ సైడ్ వాడుకుంటే బాగుంటుంది. కొందరు ఉన్నారు మొబైల్ లేకపోతే ఉండలేరు.
మొబైల్ 5 నిమిషాలు సిగ్నల్ అయిపోయింది అనుకోండి, బ్యాటరీ అయిపోయింది అనుకో, ఒక టెన్షన్ వాళ్ళకి అంటే చెప్తున్నా అంత అడిక్ట్ అయిపోయారు. మొబైల్ లేకపోతే అది ఏం జరగదు, అసలు ఏం జరగదు. సో ప్రపంచం ఆగిపోయినట్టు. ప్రపంచం అసలు మొత్తం మొబైల్ లేకపోతే ఏమన్నా ఆర్టిఫిషియల్ ఆర్గన్ అయిపోయింది మనకి. అబ్బా, చాలా చాలా గొప్ప మాట చెప్పారు సార్ మీరు. మొబైల్ ఆర్గన్ అయిపోయింది, మొబైల్ అనేది ఆర్గన్ అయిపోయింది. నిజం. అంటే మనం అట్లా దానివల్ల ఏమైందంటే దీనివల్ల ప్రాబ్లం ఏమైందంటే మన ఒరిజినల్ టాలెంట్ మిస్ అయిపోతుంది, ఒరిజినల్ ఫోకస్ మిస్ అది అయిపోతుంది. మనల్ని కంట్రోల్ చేస్తుంది, మనం కంట్రోల్ చేయడం పక్కన పెట్టి. ఎన్నో విషయాలు పాతకాలంలో సైంటిస్టులు ఉన్నారు కదా, ఒక విషయం పైన డీప్గా స్టడీ చేసి కొన్ని విలువైనటువంటి కనిపెట్టారు. నిజం. ఇప్పుడు ఏమైంది, ఆ కనిపెట్టడానికి మైండ్ లేదు, రీసెర్చ్ చేయడానికి స్టడీ లేదు, మొబైల్ ఆక్యుపైడ్. టైం మొత్తం అక్కడే. చాలామంది అంటారు మొబైల్ ఉందని, మొబైల్ అనేది మన మనసులోకి వెళ్ళిపోయింది. నిజం నిజం, వాస్తవం. సో ఇటువంటి తగ్గించుకుని ఏం లేదు, ఇన్సెక్యూరిటీ ఎన్ని ఎక్స్పీరియన్సే. మన గినక రోజు ఒక 2 hours 3 hours మొబైల్ పక్కన పెట్టి, అంటే అందరూ కాదు, కొందరు ఉన్నారు అసలు మొబైలే వాడరు, అసలు మొబైల్ ఉందని కూడా తెలియదు వాళ్ళకి, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. అది మంచిది, అవసరం వచ్చినప్పుడు అంటే మన కంట్రోల్లో అది ఉండాలి, కానీ మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. అది నేను చెప్పాను. నిజం సార్, చాలా గొప్ప మాట. చాలామంది పిల్లలు కూడా చెప్తారు, మా బాబు మొబైల్ ఇస్తేనే ఫుడ్ తింటాడు, అవును, మొబైల్ లేకపోతే ఫుడ్ తినంటే కనుక ఆ తల్లిదండ్రుల యొక్క వీక్నెస్ని ఆ బాబు గమనించాడు. నేను ఇట్లా చేస్తేనే మొబైల్ ఇస్తారు. ఇక్కడ మొబైల్ కాదు, పిల్లోడు కాదు కాన్సెప్ట్, తల్లిదండ్రుల వీక్నెస్ వాడు పట్టేశాడు. వా, తల్లిదండ్రులు గట్టిగా ఉంటే మూసుకొని తింటాడు. అంతే. అంటే తల్లిదండ్రులు అనేటోళ్ళు ఈ కాలంలో మనం పిల్లల్ని కూడా కొంచెం గట్టిగా హార్డ్గానే బిహేవ్ చేయాలి. సార్. అండ్ ఇంకొక ప్రశ్న, ఇంతకుముందు మనం మాట్లాడుతూ వేరే దానిలోకి వచ్చేసాము. వాళ్ళందరూ అడుగుతారు నన్ను ఖచ్చితంగా, గట్ గురించి మీరు చెప్పారు కదా, దాన్ని అది కరెక్ట్ గా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అన్నారు. అది కరెక్ట్ గా ఉంచుకోవాలంటే ఎలా? అది కరెక్ట్గా ఉంచుకోవాలంటే ఏ మెడిసిన్స్ వాడద్దు. అది సమాధానం దొరికింది కదా. ఏ మెడిసిన్స్ వాడద్దు మీరు. గట్టి ఏం ఇట్ ఈస్ నాట్ మీకు ఇంకా బెటర్. కొన్ని మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాలు మన గట్లు ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు ఒక 35 ఏళ్ళు అయింది సార్, ఆల్రెడీ చాలా చెత్త వింగేసి ఉంటాం. ఇప్పటి నుంచి మంచి క్వశ్చన్ వేశారు మీరు, మంచి క్వశ్చన్ వేశారు. నేను ఇన్ని రోజులు డిస్టర్బ్ చేశాను. ఫుడ్ వల్ల రాదు ప్రాబ్లం, టాబ్లెట్సే ఫుడ్ కాదు ప్రాబ్లం. ఇక్కడ చాలా మంది ఫుడ్ వల్ల ప్రాబ్లం వస్తుంది, కానీ ఫుడ్ వీక్నెస్ కూడా బికాస్ ఆఫ్ టాబ్లెట్స్. సరిపోయింది. మీ క్రేవింగ్స్ అనేటువంటి మారిపోతాయి. మీకు మనసులో బాడీలో ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ అయ్యి తినాలా కోరిక ఉంటుంది. మీరు హెల్తీగా ఉంటే, ఆర్గానిక్గా ఉంటే తినకపోయినా పర్లేదు అనిపిస్తుంది. నిజం, ఆ ఫీలింగ్ వస్తుంది. గంట సేపు ఉండగలం. మీ యొక్క బాడీలో కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది, తెలియకుండా వెళ్ళిపోతుంది మనకి. సో ఈ గట్ అనేది ఏమైంది అంటే కనుక, గట్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. మీరు మెడిసిన్స్ వాడే కొద్దీ అవి చనిపోతాయి. అవి చనిపోయేసరికి మీ ప్రాసెస్కి అంతా వీక్ అయిపోతాయి, మీకు డెఫిషియన్సీస్ మొదలవుతాయి. డెఫిషియన్సీ అక్కడి నుంచి మొదలవుతాయి. గట్టు బాగుంటే మీ ఇండ్లు బాగున్నట్టే. ఓకే. గట్టు సరిగా లేకపోతే మీ ఇండ్లు సరిగా లేనట్టే. గుర్తుపెట్టుకోండి, గట్ ఈజ్ యువర్ హోమ్. ఎందుకంటే అమీబా అనేది ఫస్ట్ జీవం. భూమి మీద పుట్టినటువంటి జీవాలలో ఏకకణ జీవి అమీబా, ఫస్ట్ ఏకకణ జీవి. ఈ అమీబాకు బ్రెయిన్ లేదు, గట్టు ఉంది, ఎందుకంటే బతకాలి కాబట్టి. ఓకే. అంటే బ్రెయిన్ కంటే ముందే గట్టు పుట్టింది. అచ్చా, ఓకే. చిన్న లాజిక్ ఆలోచించండి. బ్రెయిన్ కంటే ముందే గట్టు పుట్టింది. సో ఈ గట్టు అనేది సో పవర్ఫుల్ దాన్ ది బ్రెయిన్. ఓకే. ఓకే. మీ బ్రెయిన్ బాగుండాలన్నా, మీ ఎనర్జీ లెవెల్ కరెక్ట్గా ఉండాలన్నా గట్టు నుంచే వెళ్ళాలా. అంతే. మీ ఎనర్జీ లెవెల్ బాడీలో ఇంబ్యాలెన్స్ ఉండాలన్నా ఏది ఉండాలి సరే, అవును, గట్ ఈజ్ ద కీ అనేది నేను చెప్తున్నా. గట్ను మనం డిస్టర్బ్ చేసుకోవద్దు. చిన్నప్పుడు డిస్టర్బ్ చేసే డిస్టర్బెన్స్ పెద్దగా అయినా కూడా ఎంబడి పడుతుంది మీకు. అందుకోసం అంటే ఇప్పటి నుంచి దాన్ని అవన్నీ చేసుకోవాలంటే కనుక డైట్ ద్వారా కంట్రోల్ చేసుకుంటూ, సో అది సెల్ఫ్ రికవరీ. అంటే కనుక మన బాడీలో కొన్ని ఫుడ్స్ రాంగ్ రూట్కి వెళ్ళిపోతుంటాయి. అవును, అవన్నీ కూడా ఫుడ్ ద్వారా కంట్రోల్ చేసుకుంటూ 2-3 years చేసుకోగలిగితే బెటర్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే కనుక, మీరంటే ఏదో సెల్ఫిష్నెస్ కోసం చెప్తాను అనుకుంటారు, కానీ గట్ను రిపేర్ చేసుకోవడానికి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఫైన్. అంటే నేనేదో సమాధానం కావాలి సార్. చాలా మంది అనుకుంటారు హోమియోపతి కోసం ఇన్ని మేకప్ చేస్తారు అనుకుంటారు, కానీ నేను హోమియోపతి కోసం మేకప్ చేయడం లేదు. అంటే ఇక్కడ డిస్టర్బ్ అయిన సిస్టాన్ని రిపేర్ చేసుకోవడం మీరు, డిస్టర్బ్ అయిన సిస్టాన్ని కాపాడుకోవడం మీరు. అంతే. మీరు ఫుడ్ ద్వారా కాపాడుకుంటారు, బట్ రిపేర్ ఎవరు చేసేది? మీరు డిస్టర్బెన్స్ లేకపోతే రిపేర్ ఎవరు చేయరు, అవసరం లేదు. ఫుడ్ ద్వారా వెళ్ళిపోద్ది. మీరు ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి కొన్ని 2-3 సంవత్సరాలు పడచ్చు. దాన్ని ట్రీట్ చేసుకోవాలంటే కనుక హోమియోపతి ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఫైన్. సో విన్నారు కదా, ఆలోచించండి, ఆచరించండి. అండ్ మీరు ఇంతకుముందు అమీబా అన్నప్పుడు నేను మా 8th classకి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ అమీబా చాలా ఈజీ.
గీయడం ఏంటి అంటే ఎలా అయినా గీయొచ్చు దాన్ని, ఎందుకంటే దానికి ఆకారం ఉండదు, షేప్ ఉండదు అని చెప్తా. గట్టి ఒకటి ఉంటుంది దానికి, అంటే బతకాలి కాబట్టి. అంతే, గట్టి లేకపోతే బతకదు కదా, బతకలేదు. ఎక్కడి జీవైనా బతకలేదు. అవును అవును. సో అంటే మన బ్రెయిన్ కంటే ముందు గట్టు పుట్టేదంట. ఓకే ఆ గట్టిని డిస్టర్బ్ చేసుకోవడం వల్ల మొత్తం బాడీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే గట్ ఈజ్ ద కీ ఆల్ డిసీజెస్కి. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫంక్షన్కి గట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. అబ్జార్ప్షన్ సిస్టమ్ అంటే కనుక ఒకప్పుడు ఫుడ్ లేక, ఎప్పుడు ఒక 50 years బ్యాక్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చేది, చాలా వచ్చేది. ఫుడ్ లేక. అవును అవును. ఇప్పుడు ఫుడ్ ఎక్కువ అయ్యి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుంది. కారణం ఏంటంటే కనుక ఫుడ్ తీసుకోవడం లే, బాడీ అబ్జార్ప్షన్ డిస్టర్బ్ అయిపోయింది. మీ యొక్క గట్ అనేది అబ్జార్ప్షన్ డిస్టర్బెన్స్ జరిగి మీరు రోజు అసలు విపరీతమైన నాన్ వెజ్, విపరీతమైనటువంటి ఆకుకూరలు తిన్నా సరే మీకు మళ్ళీ డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఇంకొక లాజిక్ చెప్తాను మీకు సైంటిఫిక్గా. డి విటమిన్ డెఫిషియన్సీ ఎండలో కూర్చుంటే వస్తుంది, ఎండలో కూర్చుంటే వస్తుంది అనేది. ఎండలో లేకుంటే ఎండలో కూర్చుంటే డి విటమిన్ డెఫిషియన్సీ ట్రీట్ కాదు. మీ యొక్క గట్లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ అయితే, అంటే ఆ గట్టు ఇష్యూ లేకపోతే, చాలామంది గట్టు ఇష్యూ వల్లే డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఆ తర్వాత ఎండ అనేది కిరణజన్య సమయక్రియ లాగా మనకు చెట్లకు వస్తుంది కదా, సపోర్ట్ చేస్తుంది డి విటమిన్ సింథసిస్కి. గట్లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఎండ ఏం చేస్తుంది? ఎంత వచ్చినా కూడా ప్రయోజనం లేదు. మీకు అర్థమైందా? ఇక్కడ రూటే, ఇక్కడ మీ సిస్టంలోనే ప్రాబ్లం ఉన్నప్పుడు సన్లైట్ అనేది ప్రాసెస్ని హెల్ప్ చేయడానికి పనికొచ్చే సిస్టమ్ అంతా బాగుంటాయి. ఇక్కడే లేనప్పుడు సన్లైట్ కూడా ఏం చేయాలి. అందుకే చాలా మంది విలేజ్ పీపుల్ కూడా మేము అసలు రోజు 2 గంటలు ఉంటాం, మాకు విటమిన్ డెఫిషియన్సీ అంటారు. అవును. ఇక్కడ అంతకంటే లాజిక్ ఏంటంటే కనుక గట్టు అంటే కనుక ఎక్కువ గ్యాస్ ట్రబుల్ మందులు ఎవరైతే వాడతారో, ఎక్కువ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ ఎవరైతే వాడతారో, ఎక్కువ చిన్న చిన్న వాటికి ప్రతిదానికి మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారో, వాళ్ళకంతా ఆ మెడిసిన్ వాడడం వల్ల అబ్జార్ప్షన్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే ఓకే. దీనివల్ల డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, గౌట్ కూడా అంతే. గౌట్ అనేది మీకు ఐడియా ఉంటుంది. గౌట్ అనేది ఇక్కడ ఇది ఫింగర్, ఇదంతా లగ్జరీ డిసీజ్ అంటారు. ఇవన్నీ లగ్జరీ డిసీజులు, ఇప్పుడు వచ్చేటన్ని లగ్జరీ డిసీజులు. ఎందుకు లగ్జరీ? ఈవెన్ ఒకప్పుడు డయాబెటీస్ అంటే లగ్జరీ డిసీజ్, డబ్బులు ఉన్నోనికే షుగర్ ఉండేది, డబ్బులు లేనివానికి షుగర్ లేదు అనేటోడు. ఎందుకంటే కనుక డబ్బులు ఉన్నోడు మెడిసిన్ ఈజీగా ఉంటాడు కాబట్టి షుగర్ తీసుకుంటాడు. ఇక్కడ డబ్బులు ఉన్నాడు, వాడు డబ్బులు ఉంటాయి కాబట్టి మెడిసిన్ కొనుక్కునే కెపాసిటీ ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి తెప్పించుకుంటాడు కాబట్టి షుగర్ తెచ్చుకున్నాడు. డబ్బులు లేదు కాబట్టి, మీకు మెడిసిన్ లేదు కాబట్టి షుగర్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్కరికి డబ్బులు ఉన్నాయి కాబట్టి, మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి షుగర్ వస్తుంది. ఇప్పుడు 3 చెప్పారు, సరే కాదు ఇంకో 2 గంటలు 3 గంటలు వెళ్ళిపోతామో అనిపిస్తుంది నాకు ఇంటర్వ్యూ అది. చెప్తున్నాను సైంటిఫిక్. ఇప్పుడు గోట్ అన్నారు కదా, అట్లాంటి వాటికి అసలు దీనికి గౌట్ అనేది బాడీలో యూరిక్ యాసిడ్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. జనరల్గా యూరిక్ యాసిడ్ డిస్టర్బెన్స్ రావాలన్నా సరే మీ గట్ డిస్టర్బెన్స్ ఇక్కడ ఇంపార్టెంట్. గట్లో డెఫిషియన్సీస్ వల్ల, ఇంతకుముందు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ సప్రెస్ కావడం వల్ల, ఇన్ఫెక్షన్ సప్రెస్ కావడం వల్ల, సో ఆ కిడ్నీలో అటువంటి ఏదైతే ఉంటుందో ఆ ఫిల్టరేషన్ డిస్టర్బెన్స్ వల్ల బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువవుతుంది. ఓకే. యూరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోయి మీకు ఆ విపరీతమైనటువంటి సిగ్నల్ అంటే మన కింద వేలు ఉంటుంది కదా, పెద్ద వేలు, అది విపరీతమైన నొప్పి వస్తుంది. విపరీతమైన అసలు గాలి తగిలిన నొప్పి వస్తుంది. పట్టుకోవడం కాదు, మీరు దానికి కొంచెం గాలి కదిలియండి పెయిన్ వస్తుంది. అంత విపరీతమైన పెయిన్ ఉంటుంది. అదంతా కూడా బ్లడ్లో డిస్టర్బెన్స్ వల్ల వచ్చింది. దాన్ని క్యూర్ చేయాలంటే, క్యూర్ అవ్వాలంటే హోమియోపతి ద్వారా వండర్ఫుల్గా మొత్తం యూరిక్ యాసిడ్ దాని రూట్ కాజ్ కూడా ట్రీట్ చేస్తుంది. అవన్నీ కూడా మనము అంటే నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్, బ్యాక్ లెవెల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతే అక్కడ రూట్ కాజ్ ట్రీట్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లం తగ్గిపోద్ది. ఓకే, ఇది లాజిక్ హోమియోపతిలో. ఇంకొక ప్రశ్న అడగాలి సార్. ఇప్పుడు 3 ప్రశ్నలతో ఎండ్ చేద్దాం మనం, మరి ఎక్కువ విసిగించండి మిమ్మల్ని. బట్ ఏంటంటే మాట్లాడుతున్నా కొద్దీ చాలా ప్రశ్నలు బ్రెయిన్లోకి వచ్చేస్తున్నాయి నాకు. ముఖ్యంగా ఈరోజు చాలా మంది ఫెర్టిలిటీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు సార్. అవును. దానికి సంబంధించి ఒకసారి మనం నార్మల్గా మీరు శాటిలైట్ ఛానల్స్ చూడండి, యూట్యూబ్ ఛానల్స్ చూడండి, ఆ ఫెర్టిలిటీకి సంబంధించిన హాస్పిటల్స్ యాడ్స్ అసలు విపరీతంగా వస్తూ ఉంటాయి. అంతమంది హాస్పిటల్స్కి వెళ్తున్నారు కూడా, అందుకంటే ప్రాబ్లం విపరీతం పెరిగిపోతూ ఉంది. అసలు ప్రాబ్లం ఇప్పుడు ఖచ్చితంగా రూట్ కాజ్ గురించి అడుగుతున్నాను నేను, మిగిలినంతా పక్కన పెట్టేస్తే. ఒకప్పుడు మెడికల్ షాప్స్ ఎక్కువ అయ్యేటివి, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తక్కువ అయ్యేటివి. ఇప్పుడు మెడికల్ షాప్స్ ఎట్లున్నాయో ఫర్టిలిటీ క్లినిక్స్ కూడా అట్లా అయినాయి, ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఆడ మెడిసిన్స్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఫర్టిలిటీ తీసుకుంటాం. ఫర్టిలిటీ అనేది కూడా మన ఓమ్ కానీ స్పెమ్ కానీ చాలా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. మీకు ఈరోజు నిద్ర సరిగా లేకపోయినా, మీ హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నా సరే అక్కడ వీక్ అవుతుంది. స్పెమ్ అనేది ఇట్ ఈజ్ యువర్ రిఫ్లెక్షన్. స్పెమ్ అనేది ఇట్ ఈజ్ యువర్ బాడీ
రిఫ్లెక్షన్. ఓం అనేది ఇట్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఉమెన్ ఇన్సైడ్. ఎస్. సో అది చాలా సున్నితం ఉంటుంది. ఏమాత్రం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా సరే విరిగిపోవడము, తునిగిపోవడము, సరిగ్గా ఫామ్ కాకపోవడము జరుగుతుంది. సో బ్యాక్లో హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల, అది కూడా గట్ కూడా ఒక మెయిన్ రీజనే. ఓకే. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఈరోజు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. పీసీఓడి ప్రాబ్లం కానివ్వండి, ఒబెసిటీ ప్రాబ్లం కానివ్వండి, ఫ్రీక్వెంట్ బ్లీడింగ్ ప్రాబ్లం కానివ్వండి, పీరియడ్స్ రాకపోవడం ప్రాబ్లం కానివ్వండి, అనీమియా ప్రాబ్లం కానివ్వండి, డెఫిషియన్సీస్ ప్రాబ్లం కానివ్వండి. చిన్నప్పుడు మేము దగ్గు జలుబు వచ్చేది, మా పాపకు చిన్నప్పుడు బాగా మెడిసిన్స్ వాడేవాళ్ళము. ఇప్పుడేమో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది. చిన్నప్పుడు దగ్గు జలుబు బాగా వచ్చేది, ట్యూబర్క్యులోసిస్ వచ్చింది, మేము 9 months మెడిసిన్ వాడాము, ఇప్పుడేమో ఇన్ఫర్టిలిటీ వచ్చింది. చిన్నప్పుడు ఏమో స్కిన్ ప్రాబ్లం వచ్చేది, ఇప్పుడైతే మెడిసిన్స్ వాడాము, ఇప్పుడేమో ఇన్ఫర్టిలిటీ వచ్చింది. ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ పాస్ట్ హెల్త్ హిస్టరీ. ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది లేదు. ఓకే. పిల్లలు ఒక్కొక్కరికి 10 మంది 20 మంది కూడా పుట్టేవాళ్ళు. పుడుతుండే. నిజం. మనకు తెలియక ముందు అవును. ఎవరో ఎక్కడో ఒక దగ్గర తప్ప అసలు ఒక జంతువుకి ఎంతమంది పిల్లలు పుడతారో, ఒకప్పుడు మనకేం సైన్స్ డెవలప్ కానప్పుడు, మెడికల్ డెవలప్ కానప్పుడు, మనిషికి విపరీతంగా ఒక సిస్టమ్ లేనప్పుడు, అంటే ఇన్ఫర్టిలిటీ అనేది లేదు, ఆ వర్డే లేదు, ఫర్టిలిటే. దానికి ఇన్ యాడ్ చేసాం. ఆ ఇన్ అనేది కారణమంతా ఈ యొక్క హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల డెవలప్ అయింది. ఓకే. చూడండి, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది అంటే ఒకప్పుడు పిల్లోడు ఈజీగా అసలు పొలం పోయి డెలివరీ అయ్యి ఇంటికి వచ్చేటోళ్ళు. ఒక డాక్టర్ సంబంధం లేకుండా ఏదో కొంచెం ఎక్స్పర్ట్ ఆయమ్మో లేకపోతే కొద్దిగా సో అయిపోయేది. న్యాచురల్ సిస్టమ్ అది. నిజం. ప్రెగ్నెన్సీ అనేది కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ అనేది కానివ్వండి, నేచర్ సిస్టమ్స్ ఇవి. నేచర్కి ఏం కావాలి? మీ దగ్గర నుంచి ఇంకో ప్రోడక్ట్ కావాలి, అంతే. మీరు అవసరం లేదు. ఈ నేచర్కి మీ యొక్క జనరేషన్ని గ్రోత్ చేయాలి. అది చెట్టు అయినా, పుట్టైనా, మనిషి అయినా, జంతువు అయినా, దట్ ఈజ్ అ నేచర్ రూల్. మీరు ఇంకో ప్రోడక్ట్ని ఇవ్వాలి, మీరు వెళ్ళిపోవాలి. మీ మధ్యలో ఏమైనా కష్టాలు పడండి, వెళ్ళిపోవడం అయితే జరగాల్సిందే. మీరు పడే కష్టాలన్నీ టెంపరీ సినిమాలో చూసే కష్టాలే, మీ అవసరం లేదు. నెక్స్ట్ జనరేషన్, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్. నేచర్ యొక్క సిస్టమ్ అది. ఈ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, నేచర్ డెవలప్ చేసుకున్న సిస్టమ్. ఇది ఒక చాలా సెన్సిటివ్ సిస్టమ్. ఇట్ ఈస్ ద ఎండ్. దీంతో మన జనరేషన్ అంతా దూరం వచ్చింది భూమి మీద. మనుషులకు కానీ, జంతువులకు కానీ, ఈవెన్ ప్లాంట్స్కి కానీ, ఏదైనా కానివ్వండి, రిప్రొడక్టివ్ సిస్టమ్. దీన్ని మనం బ్యాక్ హెల్త్ హిస్టరీలో చిన్న చిన్న మెడిసిన్స్ వాడడం వల్ల, డిస్టర్బ్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. ఇక్కడ మెడిసిన్స్ అనేసరికి ఇంక ఏదైనా మెడికేటెడ్ ప్రెగ్నెన్సీనో, లేకపోతే ఇంకేదో బలవంతంగా అటు ఇటు హార్మోన్ ప్లాట్ ఇచ్చి వాడము, ఐవీఎఫ్ అని ఏదో టెంపరీ ట్రై చేస్తున్నాం. కానీ భవిష్యత్తులో ఇంకా ఘోరంగా తయారవుతుంది. మనకు అసలు పిల్లలు పుట్టింది స్టేజ్ వస్తుంది. ఇంకా ఇందాక ఈ మధ్య ఏదో ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఉంబు మనిషిలోనే కడుపులోనే తయారు చేశాడని న్యూస్ వస్తుంది కదా, ఒక రోబోలాగా. ఆ సిస్టమ్స్ వస్తాయి. అది కూడా హెల్తీ జనరేషన్ రాదు. సో అందుకే ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా, మన పుట్టే జనరేషన్ కూడా మెడికేటెడ్ అంటే డిస్టర్బెన్స్ జరిగి పుట్టే పిల్లల్లో కూడా బ్యూటీనెస్ పోయింది. ఒకప్పుడు బ్యూటీనెస్ ఉండేది. జనరేషన్ డిస్టర్బ్ అయిపోతుంది, ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి. ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా ఇన్ఫర్టిలిటీ అనేది. సో మీ యొక్క బ్యాక్లో ఏ మెడిసిన్స్ వాడకపోతే న్యాచురల్గా మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు, అసలు ఇన్ఫర్టిలిటీ అనేది ఉండదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా నార్మల్గా చాలా మెడిసిన్స్ అవి ఇస్తూ ఉంటారు, వాడాలి అంటారు. 9 monthsలో చాలా సెన్సిటివ్. ఎట్ సేమ్ టైం మెడిసిన్ కూడా విపరీతంగా ఇస్తూ ఉంటారు. ఇది వాడాలి, వాడకూడదు చెప్తున్నా కదా. ఓకే. అసలు మెడిసిన్స్ వాడకూడదు ప్రెగ్నెన్సీలో. ఓకే. మంచి ఫుడ్ తీసుకోవాలా, బాగా పనిచేయాలి, నిద్రపోవాలా, టెన్షన్స్ ఏం లేకుండా. ప్రెగ్నెన్సీ అనేది ఇట్ ఈస్ ప్రీషియస్. ఉమెన్కి ఒక ప్రీషియస్ జీవితంలో ప్రెగ్నెన్సీ, మాతృత్వం అనేది గిఫ్ట్, నేచర్ గిఫ్ట్ అది. ఆ గిఫ్ట్ టైంలో దాన్ని పొల్యూట్ చేసుకుంటూ, మెడిసిన్స్ వాడుకుంటూ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. చాలామంది అంటారు కదా పని చేయకూడదని, అదే వీక్ ఉండడం వల్ల పని చేయకూడదు అంటారు. యాక్చువల్గా అయితే ప్రెగ్నెన్సీలో బాగా పని చేయొచ్చు. 9th month వరకు, నెక్స్ట్ డెలివరీ దాకా కూడా పని చేయొచ్చు, హెల్త్ బాగున్నప్పుడు. అంతే కదా. ఇట్ ఈస్ నేచర్ రూల్ అది. నిన్ను ఇంట్లో పడుకోమని చెప్పడంలే. ఈరోజు చాలా మంది ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అంటారు కదా. ఎందుకు వస్తాయి వామిటింగ్స్, మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయి వామిటింగ్స్? తినింది అరక్క, లోపలికి పోక, వాకింగ్ లేక, ఎక్సర్సైజ్ లేక, డైజెషన్ సరిగ్గా లేక తక్కువ బయటకు వస్తుంది, వీక్ అయిపోతుంది. ప్రతి ఒక్క వామిటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క హెల్త్ కండిషన్ కానివ్వండి, పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుంది, పుట్టే పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా నార్మల్గా బర్త్ ఇవ్వడానికి
చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు డాక్టర్ కేర్లో కూడా ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉన్నాయా సార్? అంటే సేఫ్ ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పేసి ప్రెగ్నెన్సీలో ఏం మెడిసిన్స్ వాడకుండా ఒక ప్రెగ్నెన్సీ అంటే హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేయడానికి సేఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి 9 months మెడికల్ కోర్స్ ఉంది ఓకే, డాక్టర్ కేర్లో. డాక్టర్ కేర్ 9 months మరి మెడిసిన్ వాడచ్చు, ఏం వాడచ్చు, ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కరెక్షన్ అయిపోతాయి. ఓకే. బట్ దానికంటే ఇంపార్టెంట్ ముందు నుంచి ఒక 6 months అంటే ఇంకా ఇప్పుడు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళాలా. చాలామంది నేను చూస్తుంటాను కేసెస్లో పెళ్ళైన 1 monthకే ప్రెగ్నెన్సీ. ఏం కొంప మునిగింది, 1 సంవత్సరం ఆగొచ్చు కదా, 2 సంవత్సరాలు ఆగొచ్చుగా. అంటే కొన్ని ఎప్పుడు జరగాల్సినవి జరిగిన టైంలో జరుగుతాయి అయిపోతుంది కదా. అట్లా కాదు, ఇంట్లో మేము సెటిల్ కావాలి కదా వాళ్ళైనా. కొత్త ఫ్యామిలీ, మైండ్ అంతా అప్పుడే ఉంటుంది, అప్పుడే హస్బెండ్ అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీ అర్థం చేసుకోవాలా. ఈ టెన్షన్లో ప్రెగ్నెన్సీ అవసరమా? చాలామంది వెళ్తున్నారట తెలియకుండా ప్లస్ మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ఐపీలు వాడతారు. అలాంటివి అది డేంజరే. అదే పీరియడ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ పీరియడ్స్ పుట్టే పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇంటర్లింక్ ఇక్కడ. హెల్తీ జనరేషన్ కావాలి అంటే నువ్వు కరెక్ట్గా ఉంటే ఏ మెడిసిన్ లేకపోతే ఇట్ ఈస్ ఎ నేచర్ సిస్టమ్. యువర్ హోల్ సోల్ ప్రాపర్టీ అంతా కూడా నేచర్ది, నీది కాదు. మీ ఫాదర్ మీ పేరెంట్స్ నీకు ఇచ్చారు అంతే, వాళ్ళు కూడా నేచర్లో భాగమే. దీన్ని తీసుకొని పోయి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటూ సో పీసీఓడి ప్రాబ్లం, ఒబెసిటీ, చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్తున్నా కదా, నేను చూస్తున్నా కదా. సో భవిష్యత్తులో పిల్లలు హెల్తీ బేబీస్ పుట్టినా సరే హైపర్ యాక్టివ్ బేబీసో, ఆటిజం బేబీసో, లేకపోతే సమ్ మెంటలీ డిఫార్మిటీనో. మన ఇప్పుడు చాలా కంట్రీస్లో 90% నార్మల్ డెలివరీ చేస్తారు. మన దగ్గర చాలా తక్కువ. అది ఎందుకు చెప్పండి మీరే. ఇంకా ఉంది మెడిసిన్ సార్. కాదు, డాక్టర్కి ధైర్యం లేదు. డాక్టర్కి ధైర్యం లేదా? డాక్టర్కి ధైర్యం ఉంటే కొందరు డాక్టర్స్ ఉన్నారు, గైనకాలజిస్ట్ అప్రిషియేట్ చేయొచ్చు. నిజంగా 4 మరియు 20 దాకా వెయిట్ చేస్తారు. మాది అలాగే జరిగింది, నార్మల్ డెలివరీ జరిగింది. ఒక 1 week 10, ఎందుకంటే డాక్టర్కి పూర్తి మీ యొక్క హెల్త్ హిస్టరీ పైన గ్రిప్ ఉంటే సో ధైర్యం చెప్తాడు. కొద్దిగా ఖచ్చితంగా ఒక 1 week ఉంటుంది, కొంచెం పెయిన్ఫుల్ ఉండొచ్చు. అసలు డాక్టర్కి సంబంధం లేకుండా డెలివరీ కావాల్సింది, మనం పోయి డిపెండబుల్ డెలివరీలోకి వెళ్ళిపోతున్నాం. చాలామంది కంట్రీస్లో చెప్తాను కదా, మెడిసిన్స్ వాడరు, యాంటీబయాటిక్ వాడరు. సో అసలు ఆర్గానిక్ లైఫ్, ఒరిజినల్ లైఫ్. పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్స్ ఇప్పుడు వాళ్ళు కూడా మెడిసిన్స్ వాడేసరికి ఎంతవరకు మన సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మెన్ ఎప్పుడైతే మెడిసిన్స్ వాడారో మోస్ట్ ఆఫ్ ది సినిమా హీరోస్ కానీ వీళ్ళు కూడా ఎప్పుడైతే మెడిసిన్స్ వాడడం మొత్తం దగ్గర చాలామంది సినిమా వాళ్ళు వస్తుంటారు ట్రీట్మెంట్ కోసం. సో వాళ్ళకి ఒక్కసారి వెళ్ళిపోతే మేము దీనికి మందులు వాడాము, జలుబుకు మందులు వాడాము, సైనసైటిస్కి మందులు వాడాము, లేకపోతే కాఫ్కు మందులు వాడాము, ఏమైతే నెక్స్ట్కి వెళ్ళిపోద్ది. అంతే. ఏమవుతుంది? దొంగకి ఏముంది, ఈ డోర్ కాకపోతే ఇంకో డోర్కి వెళ్తాడు. అంతే అంతే. జబ్బుకి ఏం కావాలి, ఈ జబ్బు ఈ సైనస్ కాకపోతే త్రోటకి వెళ్తుంది, త్రోట్లోకి కాకపోతే గ్యాస్ వెళ్ళిపోతుంది. అంతే. బట్ నువ్వు స్ట్రాంగ్ ఉండడం చూసుకోవాలి, కానీ మందులు వాడితే వాడప్పుడు. సార్ ఈ షుగర్కి, బీపీకి, షుగర్ కూడా లైఫ్ స్టైల్ చెప్తే ఇందాక అది కూడా గట్టే వచ్చిందాక. ఓకే, వచ్చింది సార్. వచ్చిందంటే లైఫ్ స్టైల్ చేంజ్. ఫస్ట్ లైఫ్ స్టైల్, ఇక్కడ మెడిసిన్స్ కంటే కూడా షుగర్ ఈజ్ ద లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ కంట్రోల్ చేసుకుంటే 90% షుగర్స్ తగ్గిపోతాయి. ఓకే. ఆ లైఫ్ స్టైల్ కూడా చెప్తాను కదా, షుగర్ కూడా గట్టు డిస్టర్బెన్స్ వల్లనే షుగర్ వస్తుంది. ఇప్పుడు మనకు హోమియోపతిలో దానికి సంబంధించి అంటే చేసుకోవచ్చు, బట్ అలోపతి టాబ్లెట్స్ ఆపేయడం అంటే ఏమైందంటే కనుక ఒకసారి మొత్తం మీరు అలవాటు పడ్డాక సడన్గా ఆపేస్తే డ్రాబ్యాక్ అవుతుంది. బట్ స్లోగా తగ్గించుకోవాలి. ఓకే. సడన్గా మానేయక లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ప్యారలల్ సపోర్ట్తో రన్ అవుతున్నారు. ఈ సపోర్ట్ ఇమ్మీడియట్ తీసేసినామంటే డిప్ అవుతుంది మీకు. సో ఈ ప్యారలల్ సపోర్ట్ నిదానంగా తగ్గించుకొని అంతలో హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ, అందుకే హోమియోపతి చాలా లాంగ్ వాడాలంటారు కదా. ఎందుకు లాంగ్ ఒకేసారి వాడొచ్చా సార్? వాడచ్చు. హోమియోపతికి అల్లోపతికి ఏం సంబంధం లేదు. అల్లోపతి జబ్బులపైన పనిచేస్తుంది, హోమియోపతి మనుషులపైన మనుషులపైన అన్నారు మీరు. ఎస్, వీఆర్ ట్రీటింగ్ పర్సన్, వీఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లం. రోగానికి మందు కాదు, రోగికి మందు ఇస్తాను. రోగానికి మందిస్తే రోగం తగ్గిపోతే ఇంకో రోగం వస్తుంది. బట్ రోగిని ఎవడు ట్రీట్ చేస్తాడు? ఈరోజు రోగి అనేటోడు రోగం వచ్చినప్పుడు రోగి, ఈ రోగిని పక్కన పెట్టి రోగాన్ని ట్రీట్ చేస్తాం, తగ్గిపోతుంది. మళ్ళీ రోగాన్ని ట్రీట్ చేస్తాం, తగ్గిపోతుంది. ఈ రోగికి ఎవరు? హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్? రోగి. దిస్ ఈజ్ ద సెంటర్, దిస్ ఈజ్ ద కీ. ఈ రోగిని ట్రీట్ చేయడమే హోమియోపతి యొక్క గొప్పతనం. అందుకే హోమియోపతి అనేది నేను అసలు వండర్ఫుల్. అసలు మా నాన్న నాకు రోజుకి ఒకసారి మా నాన్న థ్యాంక్స్ చెప్పుకుంటాను. నిజంగా మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం మీ నాన్నగారికి. అట్లా అంత వండర్ఫుల్ సిస్టమ్ ఇంకా డెవలప్ చేసుకోవాలా, ఇంకా బాగా చేసుకోవాలా. ఇది పబ్లిక్ ఉపయోగపడేది సొసైటీకి. సో ఫస్ట్ నేను చెప్పే విషయం ఏంటంటే జీరో మెడికల్ సిస్టమ్ ఫస్ట్ ఫాలో కావాలి.
లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ ఇప్పుడు విపరీతమైన రెస్టారెంట్స్ బయట. అవును. ఎందుకు బయట రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి? అన్ని బిజినెస్ల కంటే ఒకప్పుడు బట్టల షాపులు ఎక్కువ ఉండేటివి, ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అంటే కనుక మన వీక్నెస్ అంతా కడుపులోనే ఉంది. మన వీక్నెస్ అంతా కడుపులో ఉంది. ఈ కడుపు వీక్నెస్ అంతా మెడిసిన్లో ఉంది. మెడిసిన్లో ఉంది. బాగుంది. అర్థమైందా? ఈ మెడిసిన్ వాడకపోతే కడుపు వీక్ కాదు, కడుపు వీక్ లేకపోతే గట్కెళ్ళదు. అంతే. నువ్వు క్రేవింగ్స్ ఎక్కువైతున్నాయి, తినాలంటే. అందుకే అసలు మనిషి అనేవాడు ఇప్పుడు ఒబేజ్ ప్రాబ్లంతో ఎక్కువ సఫర్ అవుతున్నాడు. ఆధునిక లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటూ ఓల్డ్ లైఫ్ స్టైల్కి వెళ్ళగలిగితే, ఇప్పుడు మీరున్నారు సనాతన ధర్మము ఇవన్నీ ఫాలో అవుతారు. ఒక పద్ధతి, ఒక సొసైటీకి ఒక ఎథిక్స్, ఇవన్నీ పిల్లర్స్. నీతి, నిజాయితీ, ఇవన్నీ కూడా మనకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి, సొసైటీలో 10 మంది నేర్పడానికి ఒక ధర్మంగా. నేను సపోజ్ నేను ఒక ధర్మంగా ఫాలో అవుతున్నా అంటే నా కాన్ఫిడెన్స్ వేరు. నేనే అధర్మంగా ఉన్నాను అనుకో, నా కాన్ఫిడెన్స్ అనేది నేనే చంపుకుంటా. ఎవరు చంపాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లే. నిజం. నా హోల్ నేనే పెట్టుకుంటా. వాస్తవం. నా యొక్క వీక్ నేనే చేసుకుంటా మెంటల్గా. నేనే నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఆ గిల్టీ ఫీలింగే మిమ్మల్ని పనిష్ చేస్తుంది. ఆ గిల్టీ ఫీలింగే మిమ్మల్ని ముందు పోనివ్వదు. కాన్ఫిడెన్స్ లేదు. అదే మీరు ధర్మంగా ఉన్నారనుకోండి, మీరు అసలు ఎవరు చెప్పినా వినరు. అంతే. ఎవరు చెప్పినా వినరు. నిజాయితీగా ఉన్నారనుకోండి, ఓపెన్గా అంతే. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి ఒక చిన్న మిస్టేక్ చేసి వచ్చారు, కావాలంటే దొంగతనం చేసి వచ్చారు, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ ఫీలింగ్ తోటే మీకు దొరికిపోతారు ఎదుటోళ్ళకి. ఆ ఫీలింగ్ తోటే మీరు ఆ మిస్టేక్ చేయలేదనుకోండి, ఎదుటోడు ఏ మాట్లాడినా ఆ కాన్ఫిడెన్సే మిమ్మల్ని కాపాడుతుంది. నిజం. మీ గిల్టీ ఫీలింగ్ అనేది ఒక దొంగతో సమానము, మీ కాన్ఫిడెన్స్ ఒక పోలీస్తో సమానం. ఎస్. బాగుంది. నైస్. అంతే. గ్రేట్. సార్, ఒక ప్రశ్న. మీరు ఇప్పటివరకు అంటే పెళ్ళయింది, ఇప్పుడు మీకు బాబు ఉన్నాడు, బాబు ఆల్రెడీ ఇద్దరు డాక్టర్ అయినా సార్? ఇద్దరు డాక్టర్. అబ్బాయి వచ్చేసి ఆర్కిటెక్చర్ చేస్తున్నాడు, బాబు చిన్న అబ్బాయి డాక్టర్, హోమియోపతి డాక్టర్. ఓకే. పెద్ద అబ్బాయి ఆర్కిటెక్చర్, చిన్న అబ్బాయి డాక్టర్. అసలు మీరు మాత్రం ఇప్పుడిప్పుడే మొన్నే పెళ్ళయిందేమో అన్నట్టుగా ఉన్నారు. మరి మెయింటైన్ చేస్తున్నారు. నేను కూడా యాక్చువల్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేశాను, అప్డేట్ అయిపోయాను. మనం ఫోన్ మాత్రమే అప్డేట్ చేసుకుంటాం, మనం అప్డేట్ చేసుకోం. మనం అప్డేట్ కావాలి ఫస్ట్. అప్డేట్ కావాలంటే కనుక ఎక్కడి నుంచి అప్డేట్ కావాలి? మీ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవాలి, బయట అబ్జర్వ్ చేసి కొంచెం నేర్చుకోవాలి. రోజు 10 మందికి కలుస్తుంటే 10 మంది దగ్గర నుంచి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవడం వల్ల ఏమైతే కనుక నెక్స్ట్కి వెళ్ళిపోతుంటాం, మా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంటుంది. ఈ అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంతో నేను నా యొక్క సిస్టమ్ని అప్డేట్ చేసుకుంటూ పోయాను. నా లైఫ్ స్టైల్ని కూడా అప్డేట్ చేసుకున్నాను. ఒకప్పుడు నేను దాదాపు 90 kg ఉండేవాడిని. 85, 90. ఓకే. సో అక్కడ నుంచి లైఫ్ స్టైల్ అంతా గమనించి ఇది కాదు రియాలిటీ మొత్తం ఒక పట్టుబట్టి ఒక కన్సిస్టెన్సీ. చాలామంది మైండ్ చేంజ్ అయ్యే కొద్దీ బ్యాటరీ తొందరగా సెల్ ఫోన్కి ఎట్లా వీక్ అయిపోతుంది, లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోద్ది. ఫిక్స్డ్ లైఫ్, రొటీన్ లైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు. ఫిక్స్డ్ లైఫ్ ఏంటంటే రోజు సిస్టమేటిక్ వర్క్, సిస్టమేటిక్ స్లీపు, సిస్టమేటిక్ ఎంటర్టైన్మెంటు, ఏదైనా ఫిక్స్డ్, సిస్టమేటిక్ ఫుడ్, సిస్టమేటిక్ ఎవ్రీథింగ్. ఒక ఫిక్స్డ్. సినిమా హీరోస్ ఎందుకు వాళ్ళు యంగ్గా కనిపిస్తారంటే వాళ్ళు డైట్ ఫిక్స్ అయిపోతుంది, స్లీప్ ఫిక్స్ అయిపోతుంది, ఫిట్నెస్ ఫిక్స్ అయిపోతుంది, వాళ్ళ యాక్టివిటీస్, వర్కౌట్స్ ఫిక్స్ అయిపోతాయి, వాళ్ళు తాగే నీళ్ళు కూడా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అవును. దానివల్ల మీరు ఏంటంటే ఎమోషన్స్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. టైం టు టైం అన్ని మన కంట్రోల్లో ఉంటాయి. ఎమోషన్స్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. మనం ఏం చేస్తున్నాం అంటే మనం కూడా హీరోలమే యాక్చువల్గా. వాళ్ళే కాదు, వాళ్ళు మనకు హీరోలు ఇట్లా ఉండాలని చెప్పి చూపిస్తారు వాళ్ళ లైఫ్ స్టైల్. సో మనం ఏం చేస్తాం, ఫుడ్ అటు ఇటు తింటాం, నిద్ర అటు ఇటు పోతాం, ఆలోచన అటు ఇటు చేస్తాం, యాక్టివిటీ అటు ఇటు అవుతాయి, మన కంట్రోల్లో లేకుండా పోతాం. కాబట్టి ఫిక్స్డ్ లైఫ్ అనేది ఎప్పటికైనా సరే లైఫ్ స్పాన్ని పెంచుతుంది, హ్యాపీనెస్ని పెంచుతుంది, కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుంది. ఎస్. అండ్ ఇంతకుముందు పిల్లల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మేడం గురించి, బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మీలో జరిగినటువంటి మార్పు ఏంటి? ఏదైనా బిఫోర్ మ్యారేజ్ అప్డేషన్ అంటే ఒకప్పుడు సేమ్ ఎనర్జీ, సేమ్ సిస్టమ్. నాకైతే నవ్ ఐఎమ్ ఆల్మోస్ట్ 49. అసలుగా నా ఫీలింగ్ ఎట్లుంది, నా ఎనర్జీ అనేది నాకు మా ఫాదర్ ఇచ్చినటువంటి గిఫ్ట్. ఎప్పటికి కూడా సేమ్ అప్డేషన్ అయిపోవాలి, ఇంకా సాధించాలా, ఇంకా జీవితంలో మనం 10 మందికి బెటర్ చేయాలి అనేటువంటిది ఉంటుంది. మన బెటర్మెంటే కాదు, 10 మందికి బెటర్ చేస్తే నువ్వు కూడా బెటర్ ఉంటావు. ఖచ్చితంగా. చిన్న లాజిక్ ఇక్కడ. ఖచ్చితంగా సార్, చిన్న లాజిక్. అవును. అంటే ఎక్స్ట్రా ఆలోచిస్తున్నామని అంతే. చాలామంది అనుకుంటారు అసలు హోమియోపతి. ఒకప్పుడు నేను ఇట్లాగనే మాట్లాడాను హోమియోపతి గురించి.
వీటికైతే ఓవర్ కాన్ఫిడెన్స్లే అసలు ఏం ఊరికే హోమియోపతిని మాట్లాడుతాను అనుకుంటుంది. ఈ రోజు వరకు అదే ఎనర్జీతో మాట్లాడుతున్నా. ఈ రోజు వరకు నా సిస్టమ్ అట్టే డెవలప్ చేసుకున్నాను. దాదాపుగా డాక్టర్ కేర్ హోమియోపతి ద్వారా చాలామందికి హెల్త్ సప్లై చేస్తూ హెల్త్ మనం వాళ్ళకి సర్వీసెస్ ఇస్తూ సో చేసుకుంటూ రేపు పొద్దున కూడా ఇంకా భవిష్యత్తులో ఒక మంచి వండర్ఫుల్ సిస్టమ్కి వెళ్ళాలి. సార్ మరొక ప్రశ్న, ఇప్పటివరకు అంటే 49 years ఆఫ్ యువర్ లైఫ్ మీ జర్నీలో చాలా బాధపడ్డ సంఘటన ఏదైనా ఉందా? మా మదర్కి హెల్త్ ప్రాబ్లం ఉండే, ఓకే, కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ ఉండే. ఆమెకి నాకు టైం ఇచ్చింది కాబట్టి నాకు హోమియోపతిలో ట్రీట్ చేసుకున్నా ఇంతవరకు. ఇప్పటికి కూడా సీ ఈజ్ స్టిల్ హ్యాపీ లివింగ్. 20 years 15 years అయింది ఇప్పటికి. లేదు అసలు ప్రాబ్లం లేదు, హ్యాపీ 100%. ఏ మెడిసిన్ వాడలేదు, హోమియోపతితోటే క్యాన్సర్ తగ్గించుకున్నాను. మా ఫాదర్ ఏమైందంటే కనుక మోకాల ఆపరేషన్ కోసం అని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అప్పుడు గ్యాస్ ట్రబుల్కి మందులు వాడేసి నాకు అనుకున్నాం కదా గట్టు గురించి. ఆ గ్యాస్ ట్రబుల్ మందుల వల్ల కాల్షియం డిస్టర్బెన్స్ వల్ల మోకాల నొప్పులు వస్తాయి జనరల్గా చాలామందికి. ఈవెన్ పల్లెటూరులో కూడా ఎక్కువ గ్యాస్ ట్రబుల్ మందులు వాడేసరికి ఆర్థరైటిస్ ప్రాబ్లం డెవలప్, మోకాల నొప్పులు వస్తాయి. సో ఆపరేషన్ చేసి 2 కాళ్ళు ఒకేసారి ఆపరేషన్ చేస్తాను డాక్టర్ అంటే నేను ఒక చేయండి అన్న. లేదు 2 చేద్దాం, మేము రోజు చేస్తుంటాం, పెద్ద విషయం కాదన్నాడు. 2 చేసేసరికి థర్డ్ డే నడిపించే టైంలో వాకింగ్ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఐసీయూలోనే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే నాకు టైం వీలైనా, నాకు హోమియోపతిలో మా ఆర్థరైటిస్ తగ్గించుకోవచ్చు అనే విషయం కూడా తెలుసు. బట్ నేను కూడా అంత దాన్ని అప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది మీరు డాక్టర్ కేర్ ప్రారంభించి? అప్పటికి 5-6 years అయింది. ఓకే ఓకే 6 years అయింది, 7 years. సో అప్పుడు ఈ ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ క్లాట్ ఏదైతే ఉంటుందో అది స్లోగా హార్ట్లోకి వెళ్ళింది 48 hours. వాకింగ్ చేసేటప్పుడు సడన్గా థ్రాంబోఎంబోలిజం అనేది ఫామ్ అయిపోయి ఇమ్మీడియట్ విత్ ఇన్ ఆయనకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. మోకాళ్ళు అరిగిపోయినాయి, కొంచెం ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా అన్నారు. ఇంకా ఆపరేషన్ అంటే మోకాళ్ళకు పూర్తిగా ఆపరేషన్ అయినప్పుడు హోమియోపతి కూడా ఏం చేయలేదు. అంటే అరిగిపోయినాక మనం హోమియోపతి కూడా హెల్ప్ చేయదు నీకు. ఓకే. సో అమెరికా పోవాలనుకొని ఏదో ప్లాన్ చేసుకుని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఐసీయూలో చనిపోయాడు. టైం ఇలా మా మదర్ టైం ఇచ్చింది కాబట్టి బతికించుకుని. అట్లా మా ఫాదర్ యొక్క ఇన్సిడెంట్ అనేది నాకు ఎప్పటికి కూడా ఆయనే నాకు ఇన్స్పిరేషను. ఆయనే జస్ట్ ఆయన థాట్సే మనకు, ఆయన రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేను ఫిల్ చేసుకోవాలని చెప్పి థాట్ ఉంటుంది. అదొకటి మేజర్ ఇన్సిడెంట్గా చెప్పచ్చు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లైఫ్లో వస్తుంటాయి కానీ మనం అవన్నీ కూడా వీక్ అయ్యేదానికంటే కూడా నేను ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అదొకరికి వస్తాయి లైఫ్లో ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ ఏమైనా ఎవరు ఉండరు. నువ్వు ధర్మంగా ఉంటే ప్రాబ్లమ్స్ కాన్ఫిడెన్స్ అనేది నీ దగ్గర ఉంటుంది. నువ్వు అధర్మంగా ఉంటే నువ్వు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోకపోయి ఇంకొక మిస్టేక్ చేస్తావు. నిజం. అట్లా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బట్టి మనకు ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ ఈజ్ కీ మనకి. అది అందరికీ అంటే దాన్ని మన ఫిట్నెస్ ద్వారా, డైట్ ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా మెయింటైన్ చేసుకుంటే ఇట్ ఈస్ సో వండర్ఫుల్ అని చెప్తాను. సో బాధలు ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ కాను, అది ప్రాబ్లం. ఓకే. అండ్ చాలా సంతోషం కలిగించినటువంటి సంఘటన ఏదైనా? పేషెంట్స్ని ట్రీట్ చేసినప్పుడు. ఒకే ఒక సంఘటన అంటే ఏం చెప్తారు? ఎప్పుడు హ్యాపీగా ఉంటాను నేను. అందుకోసం ఒకే సంఘటన అడిగాను నేను. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మా మిసెస్ డెంటిస్ట్, డాక్టర్. ఓకే. డాక్టర్. సో మ్యారేజ్ చేసుకున్నప్పుడు మంచి అనుకున్న భార్య వచ్చింది. హ్యాపీ. దట్ ఈస్ ద ఫస్ట్ మూమెంట్. అది ఒక హ్యాపీ మూమెంట్. ఓకే. నా ఫస్ట్ క్లినిక్ని ఎప్పుడైతే ఓపెన్ మా నాన్న నాకు 50,000 ఇచ్చాడు అంతే క్లినిక్ ఓపెన్ చేయడానికి. ఇంకా తర్వాత అది ఇది కష్టాలు పడి ఏదో చేసుకొని అంతే చేసుకొని మళ్ళీ మొత్తం ఎంపైర్ బిల్డప్ చేసుకుని ఆ ఎక్స్పీరియన్స్ పిల్లలకు రావడం లేదు, అది ప్రాబ్లం. ఇప్పుడు పిల్లలకు ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుంది. డబ్బులు ఉన్నాయి కానీ ఎక్స్పీరియన్స్ లేకపోతే సక్సెస్ కాలేరు ఎవరు. నిజం నిజం. ఎక్స్పీరియన్స్ తోటే సక్సెస్ అవుతారు కానీ డబ్బులు సక్సెస్ కారు. ప్లస్ పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు నేనైతే హ్యాపీగా అసలు నాకు కళ్ళకు నీళ్ళు కూడా వస్తాయి హ్యాపీనెస్ తోటి. సార్ మీరు చేసిన తర్వాత మా బాబు చాలా బాగున్నాడు, మీకు ఎంతో రుణపడి ఉన్నాం, జీవితాంతం రుణపడి ఉన్నాం అని చెప్పేసరికి అసలు దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. గ్రేట్. నిజంగా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. అంటే నాకు ఇప్పుడు మీరున్నారు, ఒక మంచి ఇంటర్వ్యూ చేశారు, ఒక మంచి పబ్లిక్ ఉపయోగపడింది. దట్ ఈజ్ అంటే యువర్ ప్యాషన్ అబౌట్ యువర్ వర్క్. మన వర్క్లోనే మన హ్యాపీనెస్ ఉంటుంది. అంతే. మనకు నచ్చిన దాంట్లోనే మనకు హ్యాపీనెస్ ఉంటుంది. డోంట్ మిస్ దట్ వన్ అనేది నా ఆలోచన. గ్రేట్ సార్. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్. లాస్ట్ నా 15 నిమిషాల నుంచి అంటూనే ఉన్నాను కదా, ఇది మాత్రం నిజంగానే లాస్ట్ క్వశ్చన్. డాక్టర్ కేర్ అండ్ ఏఎం రెడ్డి గారు ఇద్దరికి 2 సపరేట్ గోల్స్ ఉన్నాయా, లేదా ఇద్దరికి కలిపి ఒకే సపరేట్ గోల్స్ ఉన్నాయి? డాక్టర్ కేర్ గోల్ సపరేట్, ఏఎం రెడ్డి గోల్ సపరేట్. ఓకే. ఏంటవి తెలుసుకోవచ్చు? ఏఎం రెడ్డి గోల్ ఈజ్ వెరీ పర్సనలైజ్డ్. ఏమైందంటే కనుక లైఫ్లో ఒక ఆటిజంని మనం 0 ఆటిజం సొసైటీ చూడాలి.
ఆటిజం లేకుండా ప్రపంచాన్ని చూడాలి, ఆటిజం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, భవిష్యత్తులో వచ్చే ఆటిజం కేసెస్ అన్నీ మనకు తగ్గిపోవాలి, ఉండకూడదు బాగుంది. అనేటువంటిది నా గోలు. హోమియోపతి సిస్టమ్ మొత్తం డెవలప్ కావాలా, ఒక బెస్ట్ ప్రథమ చికిత్సగా హోమియోపతిని ఎంచుకోవాలి. ప్రథమ చికిత్స అంటారు దాన్ని. అంటే కనుక మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ అప్రోచ్ కావాల్సింది హోమియోపతి, సెకండ్ అప్రోచ్ కావాల్సింది అల్లోపతి. ఎందుకంటే ఫస్ట్ అల్లోపతి అప్రోచ్ కావడం వల్ల ఆ ప్రాబ్లం క్రానిక్ ప్రాబ్లం అయిపోతుంది. అన్ని అక్యూట్ ప్రాబ్లమ్స్ను సపరేట్ చేయడం వల్ల ఈరోజు క్రానిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాయి. ఆ అక్యూట్ ప్రాబ్లమ్స్ని కూడా మనం హోమియోపతితో ట్రీట్ చేసుకుంటే సో క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉండవు మీకు. సో ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్ అనేది ప్రథమ చికిత్సని కనుక హోమియోపతిని ఎంచుకుంటే ఫస్ట్ హోమ్ రెమెడీస్ చూసుకోవాలా, తగ్గనప్పుడు ప్రథమ చికిత్సను హోమియోపతిని ఎంచుకోవాలి. ఆ తర్వాత అల్లోపతి హెల్ప్ ఎమర్జెన్సీలో నెక్స్ట్ లెవెల్లో ఉంచుకుంటే మనం 100% దీన్ని చేసుకోగలిగితే. సో అంటే కనుక నేను హోమియోపతి గొప్ప అని చెప్పడంలో హోమియోపతి ఇది కాదు, బట్ బాడీకే ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలి, తర్వాత మెడిసిన్కి ఛాన్స్ ఇవ్వాలంటున్నా. ఎస్ సార్. అల్లోపతి మెడిసిన్ ఎవరికైనా మెడిసినే, యాజ్ ఎ డాక్టర్కి మెడిసినే, పేషెంట్కి మెడిసినే, ఎవరికైనా కెమికలే. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, మన పొలాలు ఉన్నాయి, పంటలు వండకపోతే ఆర్గానిక్ లైఫ్ అంటాం మనం. చెప్తాను ఇంకో విషయం, నవ్వుతారు మీరు. మనమందరం ఆర్గానిక్ ఫుడ్ తినాలి, ఆర్గానిక్ కోడి తినాలి, ఆర్గానిక్ గుడ్డు తినాలి, ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినాలి, ఆర్గానిక్ మీట్ తినాలంటాం కదా. మీరెందుకు ఆర్గానిక్ ఉంటారు? దానికేమో మందులు వద్దు, రోజు మాత్రం మందులు వేసుకుంటారా? చెప్పండి మీరే. సింపుల్ లాజిక్ నేను చెప్పేది. నేను ఐఎమ్ నాట్ అసలు మీరు మిమ్మల్ని ఎక్కడ మీరేమో మొత్తం చెడగొట్టుకోవాలి ఇల్లంతా. ఆర్గానిక్ కోడి కావాలి మీకు. మీ ఇల్లు బాగుంటే మీరు అసలు దరిద్ర కోడి తిన్నా బతుకుతుంది, చచ్చిపోతుంది, అరుగుతుంది. అర్థం మీకు? అర్థమైంది. ఎందుకు ఆర్గానిక్ చెప్పండి? ఆర్గానిక్ అనేది ఎక్కడో లేదు, మన బాడీలోనే ఉంది. ఫస్ట్ నీ గట్టు బాగుండే, నీ హెల్త్ బాగుంటే నువ్వు అసలు దరిద్ర ఫుడ్ తిన్నా సరే అరిగించుకుంటావు. ఎందుకంటే నువ్వు బాగున్నావు. నువ్వు బాగాలేనప్పుడు హెల్తీ ఫుడ్ ఇచ్చినా సరే ఎక్కదు. సో అక్కడ ముందు మనం బాడీని ఆర్గానిక్ చేసుకోవాలి, ఆర్గానిక్ లైఫ్ ఇవ్వాలి పిల్లలకి. సో హోమియోపతి సిస్టాన్ని భారతదేశం మొత్తం ఒక బెస్ట్ సిస్టంగా తయారు చేయాలనేది డాక్టర్ కేర్ యొక్క గోల్, డాక్టర్ కేర్ యొక్క విజన్. సో ఆటిజం లేకుండా చేయాలనేది నా యొక్క పర్సనల్ విజన్. ఈ 2 విజన్స్ తోటి హ్యాపీగా నేను ఆ గోల్స్ తోటి నా యొక్క 1000 మంది ఎంప్లాయీస్ సపోర్ట్ తోటి నేను ముందుకెళ్తున్నా. భవిష్యత్తులో కూడా ఇంకా వెళ్తాను. ఆప్షన్స్ స్టిల్ నేను ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ నా యొక్క ధ్యేయమే అది. అద్భుతం సార్. మీరు ఇంకా ఎంతో మందికి ఎంతో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రిఫ్లెక్షన్ కోరుకుంటుంది. అండ్ ఈ రోజు ఇంకా నిజంగా నాకు ఇంటర్వ్యూ కంప్లీట్ చేయాలని లేదు, కానీ ఈ రోజుకి చాలా బాగుంది. మిమ్మల్ని మీ టైం కూడా చాలా తీసుకున్నాము. అయితే ఎందుకంటే జనాలకి చాలా తెలియాల్సి ఉంటుంది సార్, చాలా తెలియాల్సి ఉంటుంది. అందుకోసమే మీ సమయాన్ని కూడా తీసుకున్నాను, క్షమించాలి. అండ్ ఇటువంటి మీరు చేసేది కూడా మీకు వచ్చేది తక్కువ, చేసేది ఎక్కువ. మీరు అర్థం అదే మీరు చేసేదంటే ధర్మం ఉంది, సేవ ఉంది, మీరు చేసే వృత్తిలో మీ ఆనందం కూడా ఉంది మీకు. అన్నిటికి మించి అది వస్తుంది సార్ మళ్ళీ. ఎస్. అండ్ ఖచ్చితంగా ఇక ముందు కూడా మీతో రిఫ్లెక్షన్ ప్రయాణం ముందుకు సాగాలి చేద్దాం భవిష్యత్తులో. అసలు అంటే నేను చెప్పేది ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి ఖచ్చితంగా. నెక్స్ట్ టాపిక్లో మీకు యాంటీబయాటిక్ గురించి చెప్తాను. అసలు యాంటీబయాటిక్ వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఖచ్చితంగా వండర్ఫుల్ టాపిక్ చెప్తాను మీకు. ఖచ్చితంగా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ విత్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. ఎస్. అండ్ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఐ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్. ఖచ్చితంగా తెలియాలి సార్. అంతే. ఏదైనా కూడా అన్నీ తెలిసి కూడా మీరు డెసిషన్ తీసుకున్నారంటే మీ ప్రాబ్లం అవుతుంది. అంతే. ఏం తెలియకుండా డెసిషన్ తీసుకున్నారంటే అది ఇట్ ఈస్ మిస్టేక్, తెలియకుండా జరిగిపోయిన మిస్టేక్. ఏదైనా కూడా అతి అయిపోతుంది ప్రపంచంలో. అతి సర్వత్రా వర్జయత అంటా ఉంటారు ఎక్కడైనా కూడా. అది ఎక్కువ అయిపోతా ఉంది. డాక్టర్గా మెడిసిన్స్ ఇవ్వడమే కాదు, హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది బాధ్యత. ఖచ్చితంగా బాధ్యత. అది నేను అనుకుంటాను అట్లా. సూపర్ సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్.